చేతులెత్తి మంచిగా ఆమేన్ అంటారండి. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి దైవజనుడైన సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనాన్ని చదవగా మనము ధ్యానం చేసుకుందాం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తమును చేతబట్టుకుని కృపాస్తరించని ప్రార్థిస్తున్న ఎల్పదాసుని మీ అద్భుత హస్తములోకి తీసుకుని దాచిపెట్టి నీ మాటను తేటగా వినిపించగల బోరగా మార్చమని కోరుతున్నాను. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా మీరు పరిశుద్ధపరిచి ప్రజల మీద ఒప్పింప చేయువానిగా, గ్రహింప చేయువానిగా, రక్షణను ఉజ్జీవాన్ని కలిగించువానిగా, మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యములు జరిగించుగలందులకు వేడుతూ మీకు అప్పగించుకుంటూ యేసయ్య పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అందరూ కూడా ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసయ్య పేరిట వందనాలు. దైవజనులు, వేదిక మీద వారు, చుట్టుపక్కల వారు అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. బిడ్డలారా, గత రాత్రి దేవుని వాక్యములో నుంచి దావీదు జీవితంలోని కొన్ని సందర్భాలను ప్రస్తావిస్తూ దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే భక్తి కలిగిన వారిని, విశ్వాసము కలిగిన వారిని, కొన్ని విషయాలు ఆయా భక్తుల జీవితాల్లో నుంచి దావీదు, హనోకు, దానియేలు, యోసేపు ఇలాంటి భక్తులందరి జీవితాలలో చూసి దేవుడు ఇష్టపడే జీవితం మనం సంపాదించుకోవాలి అనే ధ్యానాన్ని చేయుటకు కృపగల దేవుని ఆత్మ మనకు సహాయం చేశాడు. బిడ్డలారా, ఈనాడు మరొక మాట ఇంచుమించుగా అదే కోణంలో మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతున్నాను. ఏమనగా, సౌలు పతనానంతరము దేవాతి దేవుడు సమూయేలును పురమాయించి ఏమన్నాడంటే, యెషయి కుమారుల్లో ఒకడిని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాలని నేను తీర్మానం చేసుకున్నాను. కనుక నువ్వు బయలుదేరి యెషయి కుమారులలో ఒకని అభిషేకించుటకు యెషయి ఇంటికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవదేవుడు బయలుదేరి తనకు ఆజ్ఞాపించినట్లుగా సమూయేలు యెషయి ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలందరూ మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు తెలియచేసిన మాట ఏమిటంటే, యెషయి కుమారులలో ఒకని ఇశ్రాయేలు మీద రాజుగా నీవు అభిషేకించాలి, వెళ్ళు అని చెప్పి దేవుడు పంపించాడు. తెరా సమయంలో అక్కడికి వెళ్ళి ఆ మాటను యెషయికి తెలియజేస్తే, ఆజానుబాహులుగా ఉండి సైన్యములో అప్పటికే పని చేయించున్నటువంటి 7 కుమారులను ఒకరి తర్వాత ఒకరిని దైవజనుడు, దీర్ఘదర్శి, ప్రవక్త అయిన సమూయేలు ఎదుట ప్రవేశపెడుతున్నాడు. వారి ఒడ్డు పొడుగు, స్థురద్రూప్యకు దేహం, సైన్యములో పనిచేయుచున్న స్థాయి, ఎవరిని చూసినా ఇతడే ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటకు తగినవాడు అనిపిస్తోంది సమూయేలుకే. అతడు దీర్ఘదర్శి, అతడు ప్రవక్త.
దర్శనములతో గుణభావములతో దేవుడు తనతో మాట్లాడతాడు. 100 సంవత్సరాల తర్వాత దేవుడు చేయబోతున్న కార్యములను, జరగబోతున్న సంగతులను ఇప్పుడిక్కడ కూర్చుని ఆత్మలో చూడగలిగిన స్థాయి కలిగిన వాడు కనుకనే అతనిని దీర్ఘదర్శి అంటారు. 100 సంవత్సరాల తర్వాత భవిష్యత్తులో కాలములో జరగబోతున్న సంగతులు చూడగలుగుతున్న ఈ దైవజనుడు తన ఎదుటికి తేబడుతున్న ఒక్కొక్క వ్యక్తిని చూసినప్పుడు వారి పైరూపమును బట్టి ఎవరిని చూసినా ఇతడేనేమో దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అని తన తైలపు కొమ్ములోని తైలమును అతని మీద పోసి రాజుగా అభిషేకించడానికి ఇతడు ఆయత్తపడుచున్న వేళ ప్రతిసారి దేవుడు ఇతడు కాదు, నేను కోరుకున్న వ్యక్తి ఇతడు కాదు అని దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతుంటూ అతన్ని రిజెక్ట్ చేసి నువ్వు కాదు వెళ్ళిపో. ఆశ్చర్యపోతున్నారు. మేం కదా, మా ఇంట ఇంకా యోగ్యుడు ఎవడున్నాడు? మా ఇంట చదువుకున్నవాడు ఎవడున్నాడు? మా ఇంట ఆచారమోహులుగా 6 అడుగులు కొలతలు కలిగిన వాడు ఎవడున్నాడు? సైన్యములో చేరి దేశ సేవ చేయుచున్న వారు ఇంకెవరున్నారు? 1, 2, 3, 7 రిజెక్ట్ చేస్తే బహుశా మా కుటుంబంలో ఇంకా అర్హులు ఎవరు ఉండరు. దైవజనుడైన సమూయేలు రాంగ్ అడ్రస్కి వచ్చున్నాడేమో, లేకపోతే ఈ 7 కాక ఇంకెవరుంటారు? ఎందుకంటే వారితో కలిసి భోజనము చేయడానికి, వారితో కలిసి నివసించడానికి కూడా అర్హత లేనివాడుగా వారు దావీదుని ఎప్పుడు చూసేవారు కదా. తమలో ఒకడిగా భావించరు. ఈ 7 ఒకడు, అతను ఒక్కడే ఒకడు. ఆ తండ్రికే పుట్టినా, తన తోబుట్టివే అయినా, రక్తం పంచుకొని పుట్టిన వాడని ఎందుకో అతడి మీద విపరీతమైనటువంటి చిన్న చూపు, పైకి కనిపించని విద్వేషం, అవకాశం వచ్చిన ప్రతిసారి విరుచుకుపడే దుర్మార్గం, ఎంత మందిలోనైనా చేయి చేసుకునే వెనుకాన్ని దాష్టిక వారి సొంతం. అదేమో కారణం తెలియదు. అందుకనే పలుమార్లు దావీదు తన కీర్తనలో నిర్నిమిత్తముగా, నిర్హేతుకంగా, నిష్కారణంగా అంటూ మాట్లాడుతూ బాధపడ్డాడు. Many times they showed their hatred. Without any proper reason. నాకు అనిపిస్తుంది దావీదును ద్వేషించడానికి కారణం ఏంటి? ఎంత ఆలోచించినా కారణం కనిపించకపోతే నేను అనుకుంటాను, దేవుని ఎంపికలో, దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు సాధారణంగానే మనుషులకు నచ్చరేమో అనిపిస్తుంది. తప్పో రైటో నాకు తెలియదు, పెద్దలు దైవజనులు చాలామంది ఉన్నారు చెప్పాలి మరి, కానీ నాకు అనిపిస్తుంది అట్లా. దేవుని ఎంపికలో, దేవుని ఏర్పాటులో ఉన్నవాడు ఎంత జాగ్రత్తగా బతికినా, ఎంత నిష్ఠగా బతికినా, ఎంత బుద్ధిగా బతికినా ఎందుకో నచ్చడండి. నిష్కారణ ద్వేషం అలా పెరిగిపోతుంటుంది ప్రజల్లో. మరేమో కారణం అర్థం కాదు. భక్తుడైన దావీదు జీవితంతో పోల్చదగిన స్థాయి లేకపోయినా అనేక సార్లు అనేక మంది భక్తుల వ్యక్తిగత జీవితాలలో, ఈ దీన సేవకుడి జీవితంలో కూడా అలాంటి నిష్కారణ ద్వేషాన్ని ఎదుర్కొన్నప్పుడు ఎందుకు నన్ను ఇంతగా ద్వేషిస్తున్నారు, ఎందుకు నన్ను ఒక పురుగులా చూస్తున్నారు అని ఎంత ఆలోచించినా నా మార్గములను మెలకువగానే కాచుకొనుచునే బ్రతికి తినయ్యా. ఎంత జాగ్రత్తగా చూసుకున్న దారులన్నీ, అయినా ద్వేషమే. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒకవేళ వేదిక మీద కానీ, వేదిక పక్కన కానీ, సభలో కానీ కూర్చున్న వారు ఎవరైనా వింటున్న వారిలో ఎంత తరచి చూసిన జీవితంలో మీ వైపు నుంచి ఏ తప్పు లేకపోయినా కోపంగా, ద్వేషంగా, అసహ్యంగా, తృణీకారంగా చూస్తున్నారా ప్రజలు మిమ్మల్ని? ఇంత బయట పరిస్థితి ఎదుర్కొన్నారా? నేను ఒక్క మాట చెప్పగలను, దావీదు జీవితాన్ని, పరిశుద్ధుల జీవితాలను చూసి ఇలాంటి బాధలే పడి ఒక అనుభవం నుంచి ఒక మాట చెప్పగలను. ఒకవేళ దేవుని మహోన్నతమైన ఎంపికలో, ఏర్పాట్లో నీవు ఉన్నావేమో, అందుకే ప్రజల చేత తృణీకరించబడుతున్నావు. ఏం బాధపడక, దుఃఖపడక, కృంగిపోక, ఆ ఒంటరితనములో, ఆ తృణీకారములో ప్రజలకు దూరం అవుతున్న కొద్దీ దేవునికి దగ్గరయ్యే ప్రయత్నించాయి. ప్రజలు చేదరించుకున్న కొద్దీ దేవునితో మాట్లాడు. ఎవరు నీతో మాట్లాడరు కాబట్టి దేవునితోనే మాట్లాడు. ఎవరు నిన్ను పొగడరు కాబట్టి నువ్వే దేవుని స్తుతించుకుంటూ ఉండు. ఆ అనుభవం ఒక రోజున నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టుద్ది. ఈ 7 కూడా కాదన్నాడు.
ఆ 7 అనుకుంటున్నారు, బహుశా అనుకుంటున్నారు పెద్దోడు 7వ వాడి దాకా టెన్షన్గా పడి ఉంటాడు. 7వ వాడు వచ్చాక ఆడిని కూడా చేయనే పాటికి అయితే ఫోన్లే తమ్ముడైపోతాడు కింగు, ఆడి రాజరికం నేను పని చేయాల్సి వస్తుందేమో అని భేషజం అడ్డొస్తుంది. 7వ వాడు కూడా రిజెక్టెడ్ అనే పాటికి ఫోన్లే ఇంకెవడైనా మాకు తెప్పలేదు, మాకు హంపలు ఎవడవలేదు. ఒకలాంటి నెమ్మది వచ్చేసింది. అప్పుడు శామ్యూయల్ అంటాడు, నీ కొడుకులందరినీ తెచ్చావా? అవునండి. నీకు ఇంకా కుమారులు ఎవరు లేరా? ఈ చరిత్ర బయట పెట్టేది కాదు, అందరికీ పరిచయం చేసేది కాదు, ఫ్యామిలీ ఫోటోలు ఆడి ఫోటో ఉండిచ్చే ప్రోగ్రాం కాదు. కారణం ఏంటో అడుగు బాగండి. అయ్యో గట్టిగా నిలదీస్తుంటే అవతల తల్లిగారు వింటున్నారు, 7 కొడుకులు నాన్న వైపు చూస్తున్నారు. ఇంకెవడో ఉన్నాడు ఏంటి ఎక్కడన్నా, ఏంటి గొడవ అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఇంకా ఎవడు లేడా? అయ్యా కడసారి ఉన్నాడు, వాడికి గొడ్లు వేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇంత పెద్ద పనిగాడు ఎలా పనికిరాడని ఆడి పేరు తెత్తలేదు నేను అని చెప్పి అసలు మాట చెప్పాడు. నువ్వెవరివై డిసైడ్ చేయడానికి? చదువును బట్టి, అందాన్ని బట్టి, అర్హతలను బట్టి భవిష్యత్తు నిర్ణయించడానికి నువ్వెవరివే? పిలిపించు ముందు అర్జెంటుగా అంటే ఎక్కడో గొడ్లు కాసుకున్నాడు కబురాడింది. రే నాన్నగారి ఇంటికి రమ్మంటున్నారా? వస్తా స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. వీళ్ళకు ఉపయోగపడే పని చేస్తేనే మెచ్చుకునే రకాలు కాదు వీళ్ళు. కేకేసినప్పుడు వస్తేనే ప్రేమగా చూసుకోరు వీళ్ళు. అర్ధాంతరంగా వస్తే ఎట్లా మాట్లాడతారండి? క్యారేజీ పట్టుకొచ్చిన గో మీద కొట్టేశాడు పెద్దోడు. ఈడక్కడ పొడిచింది లేదు, సచ్చింది లేదు. దేశ సేవలో ఉన్నారు, సైన్యంలో ఉన్నారు, యుద్ధ భూమిలో ఉన్నారు, అన్న పానములు కూడా ఇంటికి రావట్లేదు. రేయ్ రేయ్ గొడ్లు కాసుకునేవాడా, నీ జీవితానికి ఎంత ఆశీర్వాదంతో అన్నయ్యలు తీసుకెళ్ళి క్యారేజీ పెట్టు. ఈ బిర్యానీ జున్ను గడ్డలు అని పట్టుకెళ్ళి పెట్టరా ఇల్లు. క్యారేజీ అక్కడ పెట్టే లోపలే వాడికి ఎంత కోపమో కదా మీరు గమనించండి బిడ్డలారా. అతడు మాట్లాడుతున్న మాట ఇంకా ఎవరు లేరా అంటే కడసారి వాడు ఒకడు ఉన్నాడయ్యా. అతడు పశువులు కాసుకుంటాడు, గొడ్లు కాసుకునేవాడు. అంటే ఆడేందుకు ఇప్పుడు వాడు పనికి రాలే, నువ్వు అనుకున్న పనికి వచ్చే రకంగా దాడు అంటే శామ్యూయల్ అంటాడు, రప్పించు తీసుకొని రా అనగానే అడవిలో గొడ్లు కాసుకునేవాడిని, పశువులు కాసుకునేవాడిని రాయ్ నాన్నగారు రమ్మన్నారు, అర్జెంటుగా ఉన్న బలంగా రమ్మన్నారు. అతడికేమో గొర్రెలు అన్నా ఈ మందలు అన్నా చాలా భక్తి శ్రద్ధలు భయం ఇవన్నీ తోసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటికాడ కట్టేసి గడ్డేసి నీళ్ళెట్టు వస్తాయి ముందు రమ్మన్నారు అర్జెంటుగా. ఉన్న పొలంగా పరుగున వచ్చేసాడు. అడవిలో గొడ్లు కాసుకునేవాడిని కథ స్నానం చేసుకుని బట్టలు మర్చుకుంటారా, పెద్దవాళ్ళు ఇంటికి వచ్చారని చెబుతారు కదా ఎవరైనా. ఉన్న పొలంగా రమ్మంటే ఏ పద్ధతిగా ఉంటాడు మనిషి? బట్టలు ఏమంత మర్యాదగా ఉంటాయి, ముఖం ఆ చుట్టూ ఏం పద్ధతిగా ఉంటుంది? అసలు గడువు లేదే, సమయం లేదే. దీర్ఘదర్శి మహాప్రవక్త దైవజనుడు ఇంటికి వచ్చాడు. అన్నయ్యలందరూ ఇంటి దగ్గర ఉన్నారు. నాన్నగారు అర్జెంటుగా రమ్మన్నారని కబురు చెబితే కాస్త స్నానం చేసి ఉన్న వాటిలో మంచి బట్టలు వేసుకొని మర్యాదగా రావాలి కదా. ఆ గడువు కూడా ఉన్న పొలంగా రా. బహుశా అప్పుడు పాడుంటాడు దావీదు, ఉన్న పాటున వచ్చుచున్నానని కదా. పరుగున వచ్చేసాడు దావీదు. వచ్చేప్పటికి ఇంటిలో గంభీరమైన వాతావరణం. అమ్మ సీరియస్గా ఉంది, అన్నయ్యల ముఖంలోనే ఆందోళనగా చిరాగ్గా ఉన్నాయి, నాన్నగారి ముఖంలో టెన్షన్ ఉంది. ఇప్పుడు ఏం జరుగుద్ది అని పిలిపించాల్సి వచ్చింది ఇంట్లోకి. ఈ అమ్మ సీరియస్గా ఉంది, అన్నయ్యలు చాలా అసహనంగా ఉన్నారు. దైవజనుడు అందరిని పిలవడం ఒకరిని పిలవలేదండి నువ్వు అని ఆయన కోపంగా ఉన్నాడు. అంతా ఒక విద్విగ్నమైన వాతావరణం. ఈ పిల్లాడు పరుగున వచ్చాడు. ఆ సీరియస్ వాతావరణంలో గుమ్మంలోకి వచ్చేప్పటికి పెద్దలందరూ ఉన్నారు. దైవజనుడికి వందనం చెల్లించాడు. అతను లోపలికి వస్తూ ఉండగానే దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమని చదువు నాన్న, ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడు, చూచుటకు సుందరంగా ఉన్నాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు బాగా చెప్పాలి ఒకసారి. తెల్లవారు లేస్తే అడవిలో ఉండేవాడు, స్కూల్కి వెళ్ళేవాడా, సరదాగా పిల్లలతో ఆడుకునేవాడా, టైం ప్రకారం క్యారేజీ తినేవాడా, చక్కగా నూనె రాసుకొని తలదుకొని పౌడర్ పెట్టుకొని ఇస్త్రీ బట్టలు వేసుకునేవాడా? ఏమున్నాయి సరే పాపం పిల్లోడికి. కన్న తండ్రి అమ్మో నా కొడుకని దగ్గరికి తీసుకోడు, వీడు నా కొడుకని దైవజనుడికే పరిచయం చేయడు, కొడుకుల్ని పిలిపించమంటే ఈయన మటుకి పిలిపించడు. తండ్రి చేతనే లెక్కలోనికి రాబడని ఒక వ్యక్తిని
ఆ ఇంట్లోకి ప్రవేశం పెడితే అది కూడా గొడ్లు కాసుకునే స్థలంలో నుంచి అరణ్యములో ఉండి పశువుల కాపరి గొర్రెల కాపరి కొన్నవాడు వస్తే ఆయన అంటాడు మురిసిపోయి, ఆహాహా ఎంత ముద్దు వచ్చేస్తున్నాడు పిల్లోడు, చూచుటకు సుందరమైన వాడు, చక్కెర నేత్రములు కలిగిన వాడు, ఆహాహా భలే ఉన్నాడు రా పిల్లోడు. ఈ మొక్కలు మాట్లాడేది ఎవరు తెలుసా? దేవుడు. ఒక్క 5 నిమిషాల ముందు సమూయేలు మీద సీరియస్ అయిపోయి ఈ దేవుడే ఎవరిని చూస్తాను ఈడు కరెక్ట్, ఈడు సరిగ్గా ఉన్నాడని సమూయేలు అనుకుంటే, ఏయ్ మనుష్యుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, నేను హృదయాన్ని చూస్తున్నాను. ఇప్పుడు ఆ మనుషుడు ఎవరు? సమూయేలే. ఏ మనిషివా పై రూపాన్ని చూస్తున్నావు, హృదయాన్ని చూడు అని అంతలోనే కోప్పడి ఈడు రాగానే బయట భలే ముద్ద చేస్తున్నాడు అన్నాడు. అయితే నువ్వు పై రూపాన్ని చూస్తున్నావా? నేను పై రూపాన్ని చూడను, హృదయాన్ని చూస్తానని ఒక క్షణం ముందే చెప్పి ఇలా అన్నాడంటే ఖచ్చితంగా ఇది పై రూపం కాదన్నమాట, ఇది హృదయ సౌందర్యమే అన్నమాట, ఇది ఆత్మ సౌందర్యమే. దేవుడు లోపలి సంగతులే కదా మాట్లాడతాడు, వెలుచూపుని బట్టి మాట్లాడేవాడు దేవుడు కాదు కదా. అంటే దావీదు పైకి చింపురు చుట్టూతో ఉన్న, స్నానం చేసిన వాళ్ళకం కాకపోయినా, ఇస్త్రీ బట్టలు లేకపోయినా, ముఖానికి పౌడర్ వేసుకోపోయినా, మంచి చెప్పులు లేకపోయినా, చెమటలతో ఉరుకులు పలుగులతో గస పెడుతూ రొప్పుతూ పశువుల కాపరిగా వచ్చిన చూడగానే దేవుడు అంటున్నాడు, ఇతడు ఎంత చక్కని వాడు, ఎంత సుందరముగా ఉన్నాడు, చూచుటకు అందముగా కనబడుతున్నాడు, ఇతనికి చక్కని నేత్రములు ఉన్నాయి. మరలా చెబుతున్నాను, దేవుడు పై రూపాన్ని చూడట్లా, నీ రంగును చూడడు, నీ కులమును చూడడు, నీ అందాన్ని చూడడు, ఆత్మలో నీకున్న సౌందర్యం, అంతరంగంలో నీ స్వభావం, లోపల నీకున్న దైవ భక్తి, దేవుని ఆరాధించే కృప, ప్రార్థించే కృప, అప్పగించుకునే లక్షణం, ఆయన కోరుకున్న ఆత్మ సంబంధమైన లక్షణాలు కనుక ఉంటే ₹1,00,00,000 మాట వాడాడు అక్కడ. ఏంటి తెలుసా? నేను కోరుకొనిన వాడు ఇతడే. గట్టిగా చప్పట్లు కొడతాం ఒకసారి, సప్పిడి దెబ్బలు కొట్టబాకండి. అలాగే కొడుతూ స్తుతించండి ప్రభుని, అలాగే కొడుతూ స్తుతించండి, సౌండ్ తగ్గట్లేదు. కట్టా హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. మహాదేవుడు కోరుకునేవాడు అడవిలో ఉన్నాడా? అందుకనే కదా దేవదూతలకును లేని దివ్యమైన సేవ. ఎందుకు అంత మురిసిపోవటం? దూతలకు లేని భాగ్యం కదా. దేవదూతలలో అనాకారంగా వికారంగా ఎవరైనా ఉంటారా? దేదీప్యమానంగా మహిమతో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మలు కదా వారు. మహిమతో ప్రకాశిస్తున్న దూతలందరూ తన చుట్టూ 1,00,00,000 మంది ఉండగా, సింహాసనం ఆవరించి 24 పెద్దలు దర్జగా సింహాసనాసీనులై సువర్ణ కిరీటధారులై వేణులు ధరించి ఉండగా, 4 జీవుల సింహాసనం మోయిచుండగా, స్ఫటిక వంటి సముద్రానికి ఆవలిపక్కన 1,00,00,000 మంది ఆరాధన చేస్తూ ఉండగా, ఈ భూమి మీద అది కూడా ఒక దేని కుటుంబంలో, అందులో ఆఖరివాడు, అందులో గొడ్లు కాసుకునేవాడు, అడవిలోంచి వచ్చినవాడు, ఇంకా స్నానం కూడా చేయనివాడు, తల ఊకునేవాడు, మంచి బట్టలు మార్చుకునేవాడు, చెమటతో ఆయస్ను రొప్పుతున్నవాడు, ఆయన దృష్టికి బహు సుందరముగా కనబడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన దృష్టికి అతడు కోరుకునేవాడు ఇతడే. దేవుడు ఒక మనిషిని కోరుకునే అంత క్వాలిటీ ఏముందండి మనిషిలో? వెండి బంగారం నావి, 1000 కొండల మీద పశువులు నావి, ఆకలి అయితే మీకు చెప్తారా? మీ దగ్గర నాకేమన్నా కావాలా అని నిష్ఠూరం అన్నాడు కదా దేవుడు. ఎవడయ్యా భక్తులారా? వెండి బంగారములు నావి కాదా? 1000 కొండల మీద పశువులు నావి కాదా? వృషభముల మాంసము నేను తింటానా? అసలైన నాకు ఆకలి వేస్తే మీకు చెబుతానా? మీరేమిటయ్యా నాకు ఇచ్చేది అంటూ మాట్లాడాడు కదా దేవుడు. అలాంటి నిష్ఠుర సత్యాలు మాట్లాడిన ఆ నోరే అంటుంది, ఓ పసివాడిని చూసి, చిన్నవాడిని చూసి, తృణీకరించబడేవాడిని చూసి, ఎన్నికలేని వాడిని చూసి, ఇంటి వారే ప్రేమించని ఒకవాడిని చూసి, నేను కోరుకున్నవాడు ఇతడే. నాకు అనిపిస్తుంది, ఇంటిలో 8 వీధిలోని వారందరూ కోరుకోకపోయినా, అందరూ తృణీకరించిన, ఆయన ఒక్కడు కోరుకుంటే చాలు, రాజ్యం మంద. కొట్టో గట్టి ఒకసారి కట్టా, సప్పిడి దెబ్బలు కొడతారు. హల్లెలూయా. సముద్రపు ప్రాంతాల ప్రజలు సముద్రపు ఉత్పత్తులన్నీ బాగా అంగీకరించి స్వీకరించి గట్టి బలము కలిగి ఉంటారు. నీలాగా మెత్తగా లూజుగా ఉంటారని చెప్తాడుగా జేన్ మెసిలే. ఎవరు ఆయన పేరు? ఏంటది?
నాకు కన్ఫ్యూజన్ వచ్చేది, నాకు పెద్ద చదువు లేదు కదా. ఏదన్నా పర్లేదా? వాడి జలం ఉన్నావు నువ్వు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఆయన కోరుకున్న ఒక వ్యక్తి అట, ఆయన కోరుకున్న ఒక వ్యక్తి. ఆ పిల్లోడు ఇంట్లోకి వచ్చేసరికి దేవుడు అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. స్తోత్రం చెప్పండి. ఎప్పటి నుంచో కొమ్మట్టుకొని కూర్చున్నాడు, తైలం పట్టుకొని, పని వస్తలేదు దీనికి. తగినోడు రాట్లా, అరుకుడు రాట్లా, యోగ్యుడు రాట్లా. కొమ్ము నిండా తైలముతో అభిషేకముతో ఆ గడియ కొరకై ఆత్మతో నింపబడి అభిషేకమును కలిగి తైలమును కొమ్ములా కలిగి రెడీగా వెయిట్ చేస్తున్నాడు. దేవుని దగ్గర ఒక స్వరం వచ్చింది, నేను కోరుకున్నవాడు ఇతడే. మొత్తం తైలం పోసేసాడు యేసు రక్తం ఇచ్చి. అక్కడ రాసిన మాట, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చుచుండెను. ఒక్కసారి సరైన తైలం పడితేనండి ఇక నీ కథం వేరుగుంటుంది. స్తోత్రం చెప్పు. సౌలు గారికి వేసినట్టు బుడ్డిలోని తైలం కాదు, ఇది కొమ్ములోని తైలం. ఇది రెండవ అభిషేకం, ఇది నూతన అభిషేకం. వధించబడ్డ గొర్రె కొమ్ములో నుంచి వస్తున్న ఒక నూతన తైలాభిషేకం. ఈ తైలమును పట్టుకొచ్చి దావీదు మీద మోస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను కోరుకున్నవాడు ఇతడే. ఏమండి, దావీదును అంతగా కోరుకునేంతగా ఏమిటి నచ్చేసింది నీకు అందులో? ఆ మొక్కలు కూడా చెప్పాడుగా. ఏమిటట అవి? చదువు బిడ్డ బాయ్. అతడు ఎర్రని వాడును. అయ్యా, అతడు ఎర్రని వాడు, మైకు దగ్గర పెట్టు. చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. ఇది మరి అలా ఉండాలి, చదువుతూ ఉంటుంది సగం ఇంకేసే పెట్టాయా. అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రెండు మొక్కల మీద చెప్పనివ్వండి. ఆ ఏమైనా చేసింది, వాడిలో ఉన్నది ఏమిటి, మాలో లేనిది ఏంటి? 7 రిజెక్ట్ చేసావు, ఆఖరుని గొట్లు కాల్చుకుని తీసుకొచ్చి అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నావు. ఏమిటి కథ అంటే, నన్ను నచ్చాడు రా పిల్లడు. ఏమనొచ్చాడు, ఏమనొచ్చాడు నీకు? ఆన్సర్ చెప్తున్నాడు దేవుడు. అతడు చూచుటకు సుందరంగా ఉన్నాడు. ఆమేనండి చెప్పండి. ఇందాకే చెప్పుకున్నాక యేసయ్య పై రూపం చూస్తాడా? మాట్లాడాలి, మీలో మీరు కాదు, నాతో చెప్పు. యేసయ్య పై రూపాన్ని చూస్తాడా? మరి ఇతడు సుందరమైన వాడు అంటే ఏం చూస్తున్నాడు? అతని అంతరంగాలు చూస్తున్నాడు, అతని హృదయాన్ని చూస్తున్నాడు, అతని ఆత్మను చూస్తున్నాడు. అంతరంగ పురుషుని లోపటి వ్యక్తిని చూసి మాట్లాడుతున్నాడు. బాహ్య పురుషుడు కృషించిపోవాలా, బాహ్య పురుషుడు నానాటికి పోతాడు. ఇది శిథిలమైపోయే గుడారము. నీ అంతరంగ పురుషుడే నిదినము నూతనపరచబడుతుండాలా, అలంకరించబడుతుండాలా, సుందరీకరించబడుతుండాలా. దేవుడు చూసినప్పుడు ఇష్టము పుట్టించినట్లుగా నువ్వు ఆయన దృష్టి కనబడాలి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. పేటకి చెబుతోంది వాక్యం. అతడు చూచుటకు సుందరంగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది, యేసయ్య చూడగానే నేను కూడా ఆయనకు సుందరంగా కనపడాలా. మీకు అనిపిస్తుందా? ఓరి మీ మౌనం పోడుగానే మిమ్మల్ని అడిగాను నేను. ఎడకూడి పడ్డారు, మా హిమాలయాల్లో ఉంటారంట మౌనం గుండె వాళ్ళందరూ. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. మరి యేసయ్య నా వైపు చూచినప్పుడు నేను ఆయన దృష్టికి సుందరముగా అందముగా కనపడాలని ఉందా లేదా? మరి అద్దాల ముందు నుంచి తెగ పూజ చేసుకుంటారు, పోతలు మండిపోను. అయ్యని ఎవడు చూస్తాడు? దారి పోయేవాడేగా. మరి అదెందుకు మనకు దరిద్రం? మతి శుద్ధి లేదు మనుషులు చేసే పనులకి. తగిలింపులు ఎక్కిలింపులు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు చూస్తా కదా అంతా. ఎవరు చూడాలి మనల్ని? మాట్లాడతలేదు. మరి అద్దం దగ్గర ఎంతసేపు గడుపుతున్నావు? ఒక్క బైబిల్ కొంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు నలిగిపోయినా, అంచులు చిరిగిపోయినా, మధ్యలో కుట్లు ఊడిపోయిన అదే బైబిల్, సిగ్గు చరం లేకుండా. మళ్ళీ ఒక 200 300 పెట్టి ఒక బైబిల్ కొనచ్చుగా, ఫ్యాన్ ఒప్పదు. అదే బైబిల్ ఓ పాత కొట్టేట్టు తుడిచేసి ఇక పట్టుకుని వచ్చేస్తుంటారు పొలమని. అదే బట్టలు ప్రతి నెల ఎదుర్కొనేయాల. కొట్టుకాడు కొనచాలి, దారిపోయాడు, బండి పెట్టుకుని ఆ బండి అయిపోయాలి, ఈయన అయిపోయాల, కొంటనే ఉండాలి. పూసుకునే ఎంత, రాసుకునే ఎంత, వేసుకునే ఎంత, వేలు లక్షలు బతికిచ్చి బైబిల్ ఎంత 25 మట్టి. అదే
మీరు నమ్ముతారో లేదో కానీ ప్రభు ఒకసారి నాతో మాట్లాడాడండి. సుమారు ఒక 12 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు పైన. ఒకరోజు ఇంటికాడ నేను బైబిల్ చదువుకున్నాను. ఒక సహోదరుడు వచ్చాడు, బయట కూర్చొని కుర్చీ వేసుకొని బైబిల్ చదువుకుంటుంటే మాట్లాడి వెళ్ళిపోతే అని అదే బైబిల్, ఆ బైబిల్ మార్చారా అన్నాడు. శుభ్రంగా ఉంది కదా బైబిల్, చిరిగిపోలేదు, నలిగిపోలేదు, ఎక్కలేసుకుంది, నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటాను, మళ్ళీ ఇంకో బైబిల్ ఎందుకు అన్నాను. ఆమె ఈ వినేదని ఊరికి నేనన్నా వెళ్ళిపోయాడు. ఆడలకు వెళ్ళిపోయలేదో పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు. బట్టలు ఉండగానే బట్టలు కొనుక్కుంటావు కానీ బైబిల్ బట్టి చిరిగిపోతే తప్ప కొనవా? గొప్పని చూస్తే ఎవడో లేడు, ఉరి తీటిది ఒక్కనే ఉన్నాను. తుల్లి పడితే మళ్ళీ అదే స్వరం. అమ్మో నిజమే కదా, బట్టలు ఉండగానే ఇంకో కారణంతో ఇంకో ఏదో కనబడితే కొనేటివే బీరువాళ్ళు చాలక ఏడబడతాడే బట్టలు పడుతున్నారు. బైబిల్ మట్టిగా ఒకటేనా? అప్పటి నుంచి పిచ్చట్టేసుకుందంటే బైబిల్. ఎక్కడ బైబిల్ స్టాల్ కనపడితో బైబిల్ కొనేస్తున్నారు. ఇంటి నిండా ఉన్నాయి, స్తోత్రం చెప్పండి. ఏ కబోర్డ్లోకి వెళ్ళా, ఏ గదిలోకి వెళ్ళి ఆడ చేయబడిన ఒక బైబిల్ తగలాల్సిందే. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇప్పుడు సరదాగా నేను ఏమని ఫీల్ అయ్యానంటే ఈ మధ్యకాలంలో నేను చచ్చిపోతే నా ఇంట్లో చూస్తే ఎటు చూసిన బైబిల్, శవాన్ని చూత్తం వచ్చిన వాళ్ళందరికీ బైబిలే కనపడాలి అనిపించి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎటు చూసి ఈ గదిలోకి వస్తే బైబిల్, ఈ గదిలోకి వస్తే బైబిల్. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ఎన్ని రకాల వర్షన్స్ తెలుగులో ముద్రించారో అన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. వచ్చిన బైబిల్, సన్న బైబిల్, లావు బైబిల్, పెద్ద బైబిల్, చిన్నచ్చు పెద్దచ్చు, రెఫరెన్స్ అది ఇది ఈ రకమని కాదేక కొనేసాక. స్తోత్రం చెప్పండి. అలాగే ఆఖరం తీరలేదు. ఒక ఎర్ర బ్యాగ్ కొన్నానని ఎర్ర బైబిల్ కొన్నాను, మనం నల్ల బ్యాగ్ కొన్నాను, మన నల్ల బైబిల్ కొన్నాను. ఏదో వంకన బైబిల్ కొనేస్తుంటాను పెద్దగా, ఏదో ఒక వంక. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. అదే బైబిల్ వాడుతున్నాం అన్నయ్య అని అడిగి నాకు కొత్త మార్మూస్ వచ్చేలా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పటి నుంచి ఇక బైబిల్ పిచ్చెట్టేసుకుందని నమ్మండి. ఎన్ని రకాల వర్షన్స్ ఉన్నాయో. మళ్ళీ ఈ జాలక ఇంగ్లీష్లో లెదర్లో పడిన బైబిల్, అండ్ గోల్డెన్ ఎడ్జ్ బైబిల్, థామ్సన్ చైన్ రిఫరెన్స్ బైబిల్, యాంప్లిఫైడ్ బైబిల్, కింగ్ జేమ్స్ వర్షన్, ఓల్డ్ కింగ్ జేమ్స్, న్యూ కింగ్ జేమ్స్, NIV, గిడియోన్స్. ఇక ఇదే పని మీద ఉన్నాను ఇప్పుడు నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా దగ్గరున్న బైబిల్ అన్నీ కలిగితే 2 చేతులతోనే మొయ్యలేని ఇప్పటిగా అట్టుంది పరిస్థితి. స్తోత్రం చెప్పండి. ఇంటి నిండా బైబిల్ ఉంటే గొప్పేం కాదు, గుండెకాయలో బైబిల్ ఉండాలి, అదే ముఖ్యమైన విషయం. కాకపోతే చిరిగిపోయినా, నలిగిపోయినా, ఎడ్జిలలాగా చుట్టుకుపోయినా దాన్ని అటు తిరుగుతున్నా కోపం వచ్చేస్తుంది. వాళ్ళ గురించి చెప్తున్నాను ఇవన్నీ. బైబిల్లో చివరి పేజీలు ఉండవండి, మధ్యలో పేజీలు కుట్లుడిపోతాయండి, ఎడ్జిలన్నీ ఉండ చుట్టుకొచ్చేస్తాయి. అవి ఎట్టుకొని తిరుగుతుంటారు వీళ్ళు. మంచి పట్టుచీర కట్టుకొని సూట్ వేసుకొని. కథను బుద్ధి ఉండాలి. మంచి వాళ్ళందరూ ఆమెన్నానండి. మంచి వాళ్ళు చాలా తగ్గిపోయారేంట్రా బా, చెప్పాలి గట్టిగా. నా దగ్గర ఒక 200 మిగిలితే బైబిల్ కొనేస్తానండి. మనసున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. సకానికి సగం చేతులు తగ్గిపోయి, ముఖ్యంగా మగ పిల్లలు చెప్పట్లేదు నాన్న. డబ్బులు మీ దగ్గర దగ్గర ఉంటాయి ఎక్కువగా. సెంటర్కి వచ్చి 100 రూపాయలు నూడిల్స్ తినేస్తున్నాం అన్యాయంగా. పారేసిన కోడి పేగిల్లాగా ఉంటాయి అయ్యిని. ఆ పానీపూరి దగ్గర జనం చూస్తే నాకు ఆశ్చర్యం వేద్దండి. మొన్న వాట్సాప్లో ఒకడు పంపాడు, భలే కరెక్ట్ అనిపించిందండి. కోటీశ్వరుని కూడా చెప్పట్టుకొని లైన్లో నుంచోబెట్టే కెపాసిటీ పానీపూరుడికే ఉందంట. భూమి మీద ఎవరికి లేదండి. కోటీశ్వరుని కూడా చెప్పట్టుకొని లైన్లో నుంచోబెట్టే కెపాసిటీ ఒక్క పానీపూరుడికి ఉందంట. ఆడు పెట్టు, నీది 10 రూపాయలు వెళ్ళాకెళ్ళా అన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇంకో 10 రూపాయలు. ఆడు చేతులు ఎప్పుడు చూసావా, తెగ బిసికెత్తాడు దరిద్రం అని. ఆ నీళ్ళు ఎప్పుడు చూసావా, అందులో కిలికెత్తుంటాడు. నువ్వు తేటగా చూస్తే ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది. దాన్ని పానీపూరి అంటాం కానీ తెలంగాణలో దాని పేరు గప్చుప్ అని పెట్టారు. ఎందుకు తెలుసా? నోరు తెలిసి అట్లా పెడితే ఇక మాట్లాడుతూ ఉండదు, గప్చుప్. చుప్చాప్ బయట కుछ బాత్ కర్నేకి మౌకా नहीं मिलेगा. ఆటికి 100 రూపాయలు, రోడ్డు పైకి వెళ్తే 50 రూపాయలు, 100 రూపాయలు. ఈ కోడి పేగులు ఈ దరిద్రానికి ఇంకా అంతే. అదేదో ఏడుదప్ప ఇంతలా ఉంటుంది, నూరంత తినేస్తారు. బర్గర్ అది ఎప్పుడు చూసారా? చూడకపోతే ఏముంటుందిలే, ఇంతలా ఉంటుంది. 2 రొట్లు, పైన ఒక రొట్టె, కింద రొట్టె, మధ్యలో నానగడ్డి, మేక తిన్న రొట్టె అంత అందులో పెడతారు. పెడితే ఒక అఫీషియల్స్ మంచి చదువుకున్న వాళ్ళు ఇలా పట్టుకొని మీరు అన్నం ప్లేట్ నిండా కలుపుకొని ఇంత ముద్ద తీసుకొని అని తింటారా?
చి ఎంత మోటుగా ఎంత మొరటుగా చి ఎంత తిండి అనిపిస్తుంది కదా. మరి ఆ బర్గర్ అలాగే తినాలా, నోరు మొత్తం తెలిసేసి సిగ్గు ఎగ్గు లేకుండా అందులో కారిపోతుంటుంది, రాలిపోతుంటుంది. తుడుచుకుంటాక 3 కాగితాలు ఎత్తాడాడు. ఆ తుడిచోడు తిండేది పద్ధతైనడు తిండి కాదు. కాకపోతే మనోడు కొత్తకింత పాత క్రొత్త కదా, కొత్తది కనపడితే సరే అక్కడ లైన్ కట్టేస్తారు. అది తిన్నాక నుంచి కడుపులో కెలికెత్తుంటుంది. అమ్మ ఇంటికి వచ్చాక కమ్మని కూర ఉంటుంది, నాకు వద్దా. ఎందుకు వద్దు? మరి గడ్డి మేసిన ఎద్దు పలవెట్టి తింటుంది, దానికి సెట్ అవ్వదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆత్మలో నూతనపరచబడి అనుభవానికి రావాలి. భౌతిక విషయాల మీద వెలుచూపు కనబడే వాటి మీద, ఈ తిండి మీద, ఈ సోకుల మీద ఒకలాంటి నిర్లక్ష్యం, విరక్తి, వైరాగ్యం, ఉపేక్ష చేయాలి. ఆ కొట్లు కాడు, ఆటలు కాడు, బండ్లు కాడు ఉండే బ్యాచ్ ఎత్తి చిరాకు వచ్చేయాలని చెప్తున్నాను. ఈ మాటలన్నీ స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏది కూడా గురి లేకుండా అమాయకంగా మాట్లాడలా, గురి చూసే మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా ప్రయోజనం ఆశించి. మొన్న ఒక రోజున విశాఖపట్నంలో మాంసాహారానికి వ్యతిరేకంగా మాట్లాడక దేవుడు నన్ను బాగా బలపరిచాడు. ఉత్తరా నీసు బుద్ధి తగ్గించేసుకుంటారని దేవుడు గంట సేపు అదే వాక్యం చెప్పించాడు నాతో. ఓ పెద్ద ఆయన వచ్చాడు సభకి. ఆ ప్రసంగం విన్న తర్వాత ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళేప్పటికీ డిగ్రీ ఇంటర్మీడియట్ వయసున్న 3 కొడుకులు కూర్చొని భోజనం చేస్తున్నారు చాపేసుకొని. చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కుంటారే, ఏం చేస్తున్నారా? డాడీ భోజనం చేస్తున్నావు డాడీ అన్నారట. ఏం కూర అన్నాడట. మటన్ కర్రీ అన్నాడట. తినండి అక్కడ వినండా, తినా అన్నాడట. వాళ్ళకేం అర్థం కాక నా అంత తిడుతున్నాడా ఏంటిలాగన్నాడు. ఏంటి డాడీ తినండి ఆయన ఎవరో శాస్త్రి గారు అంటే తిట్టేసాడు. ఇప్పుడు దాకా నాకు అసహ్యం విరక్తి వచ్చేసింది. నేను ఇంట్లోకి రాకముందే ఖాళీ చేసేయండి, ఇంక పేనం పోయిన మోసం కొన్నాం. తినేది ఆఖరి రోజు మీకు లేదన్నాడట. స్తోత్రం చెప్పండి. అందుకనే చెప్తున్నాను, ఎక్కడికి తిప్పలబడి ఆడి మానేశాడు, మాంసం తింటాం మానేశాడు. కుటుంబం దేవునికి స్తోత్రం. మీరందరూ పానీపూరి నూడిల్స్ మానేయాలా, ఇంతే టార్గెట్. స్తోత్రం చెప్పండి. కమ్మగా కొంపలో పడి ఏది పెడితే తినండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ బర్గర్లు తినేటప్పుడు నోరులు తెరుస్తాం కాదు, విన్నావా? నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా హల్లెలూయా. నా నోరుడి స్తుతి గానముతో నిండిపోయిందని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు పై రూపాన్ని చూస్తున్నాడా, వెలుచూపును చూస్తున్నాడా, వెలుపడి సౌందర్యాన్ని చూస్తున్నాడా? చూసేది అంతరంగానేగా, చూసేది ఆత్మీయంగానేగా, చూసేది లోపడి విషయాన్నేగా. అంతరంగ పురుషుని హృదయాన్ని చూస్తున్న దేవుడు ఇతడు చూచుటకు సుందరముగా కనబడుతున్నాడంటే ఆత్మలో అంతరంగ పురుషులలో దేవుడి దృష్టిలో అందం ఎట్టుంటుంది? వెరీ సింపుల్. 45వ కీర్తన 10వ వచనం చదివి పెట్టినానా? 45:10. కుమారి ఆలోచించుము, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. దానికి దీనికి సంబంధం ఏంటి? బోడిగొండికి మోకాలికి ముడేసినట్టు ఉంది చూసావా? ఇంక తెల్లవారులు ఏమన్నాడు అక్కడ? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు కనుక అలంకరించుకొనమన్నారా? ఈ రోజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు కనుక ఏం చేయాలి? బ్యూటీ పార్లర్కి వెళ్ళము, రకరకాల లేపనములు పూసుకొనము, సౌందర్య సాధనములు వాడము, అలంకరించుకోనమని చెప్పాలి. కానీ ఏమంటాడు? ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు, అందుకని అలంకరించుకునుము అంటలా, అతన్ని ఆరాధించుము, నమస్కరించుము అన్న చోట సర్వ్ హిమ్, వర్షిప్ హిమ్ అనే మూల భాషలు రాయబడ్డాయి. అంటే అర్థం ఆరాధన చేయని. ఇది ఎక్కడ చిత్రం అండి? ఆయనకు నువ్వు అందంగా కనపడాలంట, అందుకే సేపు ఆరాధన చేయన్నాడు. అందంగా కనపడాలంట అలంకరించుకోనాలి కదా. అందంగా కనపడాలంట కొంచెం ఏదన్నా ముఖానికి ఏమిటది మేకప్ పౌడర్లు పూసుకోనాలి కదా. మూతికి పోతున్నారు, కళ్ళకు పోతున్నారు. వీళ్ళు పూతలు మండిపోను. ఈ తిప్పలంటే ఏంటబ్బాయి? వాక్యం ఏమంటుంది?
నువ్వు ఆయన దృష్టికి అందముగా కనబడాలంటే ఏం చేయాలి చెప్పండి? చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేయాలి చెప్పండి? అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే నువ్వు ఆరాధించిన కొలది దేవుని దృష్టికి ఎలా కనపడతావు? కొంచెం గట్టిగా చెప్పండి. మరి దావీదు గారు సీక్రెట్ అదే కదా, అన్నయ్యలు ప్రేమించడం, నాన్న పట్టించుకోడు, ఫ్రెండ్స్ లేరు, స్కూల్కి వెళ్ళింది లేదు, అడవిలో ఉన్నాడు, గొడ్లు కాచుకుంటున్నాడు. ఇంత తృణీకారము, నిందల్లో, బాధల్లో అతనుకున్న ఒకే ఒక మంచి అలవాటు, బాధ వచ్చినా, కోపం వచ్చినా, ఏడుపు వచ్చినా, ఆనందం వచ్చినా ఒక మంచి పాట పాడి దేవుని ఆరాధన చేసుకుంటాడంతే. ఆరాధన తప్ప అతనికి ఇంకేం తెలియదండి పాపం. ఏ ఫీలింగ్ అయినా వర్షిప్లోనే ఎక్స్ప్రెస్ చేసుకుంటాడు. బాధ వేస్తే ఒక పాట, కోపం వస్తే ఒక పాట. నీకు సింపుల్గా ఇప్పుడు అలాంటి పాటలు లేవు కానీ పాట చెప్పనా మీకు? సంగీతకారుడా చెప్పమంటావా? దేవుడు నిన్ను పట్టుకొని నీ గుడారంలోంచి పెళ్ళగించునుగాక, నీ ఇల్లు వేరొకటి తీసుకున్నానుగాక, నీ ఉద్యోగం నీకు పొరుగుడు లాక్కున్నగాక. ఇది ఏంటో ఉన్నావు, ఇదొక పాట. ఏమన్నా దగ్గర కాదా? దావీదు గారు రాసిన పాట కాదా అది? ఎవడన్నా రాస్తాడు అలాంటి పాటలు? రాసినా దాన్ని బయటికి రానిస్తారా? నాలుగు ఆవేశపడి రాసేయడం ఇప్పుడు అలాంటి పాట మార్కెట్లో బతకనిస్తారా? ఏంట్రా పాటలో? దావీదుకి ఇంకొక ప్రపంచం తెలియదు సార్. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా ఒక పాట వేసుకోవటమే. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకనే అతను వెలుపటికి స్నానం చేయకపోయినా, సరైన బట్టలు మార్చుకునే అవకాశం ఇవ్వకపోయినా, తలదూకుని వచ్చేంత టైం కూడా లేకపోయినా, చెమట్లు బట్టి గొడ్లు కాసుకునే అవతారంతో అలాగే పరిగెత్తుకొని నొచ్చి చేతులు కట్టుకొని నిలబడినా, సరైన వస్త్ర సంస్కారం, కేశ సంస్కారం, సౌందర్యం ఏమీ లేకపోయినా, ఆహా ఇతను చూచుటకు సుందరముగా ఉన్నాడే. పైరూపం కాదు, పైరూపం చెమటతో ఉంది, పైరూపం తలదువలేదు, పైరూపానికి నూనె లేదు, పైరూపానికి మంచి వస్త్రం లేదు, కానీ అతని అంతరంగ పురుషుడు సుందరముగా ఉన్నాడు. ఆత్మలో అతడు అందముగా కనబడుతున్నాడు. దేవుని దృష్టికి సుందర రూపమైన వాడిగా ఉన్నాడు. ఏమి చేసి వచ్చావయ్యా లోపల సౌందర్యం? ఇది సబ్బుతో వచ్చింది కాదే, ఇది సెంటుతో వచ్చింది కాదే, ఇది పౌడర్ పోసుకుంటే వచ్చింది కాదే, ఇది ఆరాధించటం వలన ఆత్మలో వచ్చిన సౌందర్యం. అందుకే అంటున్నాడు, ఈ రాజు నీ ప్రభువు అతన్ని సౌందర్యం కోరినవాడు, అందుకని నువ్వు ఆరాధన చేయి. దేవుని దృష్టికి దావీదు అందంగా కనపడ్డానికి కారణం అతడు దేవుణ్ణి. నేను అనుకుంటాను, దేవదూతలు ఎవరైనా వికారంగా ఉంటారని ఊహించగలమా? ఏంటి సౌందర్య సాధనం? బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని కపిల్ దేవ్ చెప్పినట్టు దూతలు ఏం చెప్తారు? వర్షిప్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ బ్యూటీ అని చెప్పాలా, ఇంకోటి చెప్పటలేదు. ఆరాధనే మా సౌందర్యానికి సూత్రము, రహస్యం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నీ ముఖం అద్దంలో చూసుకుని నీకు ఎలా కనపడిందో పాయింట్ కాదు, ఎర్రకున్నావు బుర్రకున్నావు పాయింట్ కాదు, నీ దేవునికి ఎట్ట కనపడుతున్నావు అన్నది పాయింట్. నీ దేవునికి అందంగా కనపడాలి అంటే చెప్పండి ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలి? ఇక ఆరాధించడమే, 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 ఎక్కువగా దేవుని స్తుతించడమే, గణపరచడమే. పగలు లేదు, రాత్రి లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సంతోషంగా పాడి దేవుణ్ణి మహింపరచాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏదబ్బాయి నాతో పాటు రండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా సనాతన గీతాలు, నిత్య నూతన గీతాలు, అద్భుత గీతాలు ఎన్నో వచ్చేసినాయి, కానీ కొంచెం వెనక్కి వెళ్దాం పాతకి. హల్లెలూయా. పరలోక రాజ్యము ధరయందు స్థాపించ మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయగా. చప్పట్లు కొట్టాలా? లేకపోతే తప్పిడి మరి కప్పలు బెక్కపోయినట్టు తాళానికి సరిపోవాలి. ఏంటో గోల? ఏమండి పద్ధతి పాడు లేకుండా. పరలోక రాజ్యము ధరయందు స్థాపించ మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయగా. ఏది? పరలోక రాజ్యము మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయగా. వరదూత గణములతో సమకూడి మనమంతా, వరదూత గణములతో సమకూడి మనమంతా స్తోత్ర గీతము పాడేదాం మన రాజుకు. స్తోత్ర గీతము మన రాజుకు ఆరాధించేదను ఆత్మతో
దైవము పాడరే ఆరాధించెదను. వినబడాలి. హల్లెలూయా అనుచు నా హృదిని స్తుతించి కీర్తించి మహిమ పరచెదను. హల్లెలూయా అనుచు అర్పిల్తు నా హృదిని స్తుతించి కీర్తించి వరదూత గణములతో సమకూడి మనమ వరదూత అనాలే స్తోత్ర గీతములు పాడెను మన రాజుకు. స్తోత్ర గీతములు పాడాలి గట్టిగా. స్తోత్రం ఆరాధించెదను ఆత్మతో నిరతం ఆరాధ్య దైవము. ఆనంద గానాలు మనసారా పాడొచ్చు. ఆనంద స్తోత్ర గీతములు పాడెను మన రాజు. ఆరాధించెదను ఆత్మతో నిరతం ఆరాధ్య దైవము ప్రభు యేసుని. ఆగకుండా చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రం చెప్పండి. నోటితో స్తుతిస్తూ కొట్టాలి చప్పట్లు. నోటితో స్తుతిస్తూ చప్పట్లు. ఇంకా 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 హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. ఆరాధించిన కొలది నీ ఆత్మ సౌందర్యం అధికమైపోతుంది. ఆరాధించిన కొలది నీ అంతరంగ పురుషుడు ప్రకాశిస్తూ ఉంటాడు. నేను నమ్ముతున్నాను దేవదూతలు అంత కాంతివంతంగా వెలిగిపోవడానికి గల కారణం మరి ఆరాధనే. ఇంకేం పని ఉందండి వాళ్ళకి? ఎప్పుడు ప్రభువుని వాళ్ళు ఏం చేస్తుంటారు? దూతలలో ఒక గబ్రియేలు దానియేలు యొక్క ఉపవాస ప్రార్థనా గదిలోకి దిగి వచ్చాడు. ఆ దూత గదిలోకి రాగానే దానియేలు సాక్షాత్తు ప్రభు యేసు ప్రభువును అనుకొని సాష్టాంగపడిపోయాడు. ఆ పెద్దగా బైబిల్ తెలియనోడు వాక్యం తెలియనోడు అనుకుందాం దానియేలుని. అయ్యి బాబోయ్, దేవునికి బహుప్రియుడు, దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వాడు. దానియేలు రేంజ్ అంటే తెలుసా? గబ్రియేలు వంటి దూతను చూసి ఏమయ్యా నేను ఎప్పుడనగా ప్రార్థన ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు నువ్వు? పరిచర్యకు పంపించిన పిల్లోడు ఆలస్యమైతే కోపడతావే, అట్లా గబ్రియేలు నిలదీస్తున్నాడు. అంత రేంజ్ ఉన్నవాడు దానియేలు. ఏంటి ఎక్కువ తక్కువ మాడుతున్నావు? నువ్వు మట్టి పురుగుపోయి, మేము మహాదూతలం, సౌండ్ తగ్గించు, తేడా వస్తే కబడ్డార్ అని అంత మ్యాటర్ అక్కర్లేదు. అలా కదండి బాబు, ఆ రోజు బయలుదేరిపోయాం, ఈ పారసీకులు దేశాధిపతి మా ఫ్యానం తెత్తా కట్టుబడ్డాడు, నా వల్ల అవ్వలేదు, మిఖాయిలు వచ్చి హెల్ప్ చేతి ఇప్పుడు వచ్చాను అని సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. అది దానియేలు రేంజ్ అంటే. మరి అంత పెద్ద రేంజ్ ఉన్నవాడే చెప్పండి ఏమైపోయాడు? బోర్లా పడిపోయాడు. ఏం చూసి బోర్లా పడిపోయాడు? దేవదూతలు వచ్చిన వెలుగు, ఆ ప్రకాశం, ఆ మహిమను చూసి గబ్రియేలు ఏమిటి నీ ముఖాన్ని ఇంతటి మహిమ ప్రకాశించుతున్నదంటే కారణం ఏమోనండి, మాకు ఎప్పుడు ఆరాధన చేసుకోవడం తప్ప మాకు ఏం తెలుసండి. అదే కదా మహిమ కారణం. నేను చెప్తున్నాను, కష్టంలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, డబ్బుల్లో ఉన్నావా, సంపదలో ఉన్నావా, అప్పులా తెప్పలా, ఇవన్నీ కాదు. పొద్దున్న లేస్తే నీ పని ఏంటి తెలుసు? చెప్పండి గట్టిగా. అందరూ లేచి చూడండి, చప్పలు కొట్టండి, ఆరాధించండి. అప్పుడు కొట్టు అగో నీ గదిలో నువ్వు ఒక్కదానివే ఒక్కడివే ఉంటే కూడా నువ్వేం చేయలేసైనా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నా ప్రారంభ సేవలో దేవుడు ఒక ఏజెన్సీ ప్రాంతం పంపించాడు. నాన్నవారు ఎవరు లేరు, ముఖ పరిచయస్తులు కూడా లేరు. బాబు తిన్నావా ఉన్నావా అని అడిగేవారు లేరు. ఓ పెద్ద కుటుంబంలో, సంపన్న కుటుంబంలో దర్జా లాంటి జీవితాన్ని వదులుకొని ఒక్కసారిగా అడవిలోకి బాబు తిన్నావా అని అడిగేవాడు లేని చోటుకి వెళ్ళిపోయాం. ఇక పరిచయాలు లేవు. ఎంతసేపు బైబిల్ చదవాలి, ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎంతసేపు కరపత్రికలు పంచాలి రోడ్డు మీద, ఎంత చేసినా టైం మిగిలిపోయేది, గడిచేది కాదు. ఇక నాకు తెలిసిన 12 తలుపులన్నీ బిగించేసి ఒళ్ళో డోలకేసుకొని కూర్చొని పాట మొదలెడితే దేవునికి స్తోత్రం. తెల్లారిపోయింది.
పాటలు పాడి కొట్టుకొని పాడుకొని ఆరాధించుకొని, నేనే ఏడ్చుకొని, నేనే నవ్వుకొని, నేనే సంతోషపడిపోయి, నేనే అరి చేసి తెల్లారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పరా గట్టిగా, చెప్పాలి గట్టిగా. వీళ్ళంత కమ్మగా వాయించలేను కానీ వీళ్ళకన్నా ఎక్కువ వాయించేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి సౌండ్, నీకు ఫీడ్బ్యాక్, గొడవ గోత్రం ఇన్ని ఉంటే వాయింతున్నావు కానీ గదిలో తలిపేసి లోనే కొట్టేసాను తెల్లవారులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మీ ముందంటే గెలవలేను కానీ గదిలో కొట్టుకొచ్చేసాను మార్కులు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పో స్తోత్రం గట్టిగా అందరూ. నేను అంటున్నాను, మనం ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తుంటామో దేవుని దృష్టికి అంత అందంగా సౌందర్యవంతంగా కనిపిస్తాం. యెహెజ్కేలు 16వ అధ్యాయం భాషలో చెప్పాలంటే, ఇష్టము పుట్టించు ఒక ప్రాయం, ఒక రూపం మనకు వస్తుంది. చూడగానే అరే ఈడు బాగున్నాడు రా. దావీదు ఇలా అడుగు పెడుతున్నాడు, ఆడు మా హందుడు సూపరం లేదు, వచ్చినది గుడ్లు కోసుకునే వాళ్ళకం బాగా రెప్పించమన్నాడు. ఎందుకు మరి ఏం చేస్తాం, పెద్దవాళ్ళం కాదనలేము. అనిలు గుసగుసలు ఆడుకుంటూ ఉండగానే దేవుని స్వరం గగనమును చీల్చుకొని కుండెలు అదిరిపోయేలాగా, చెవులు మారుమోగిపోయేలాగా, నేను కోరుకున్నవాడు ఇతడే. అయ్య బాబాయ్, ఎవడు చేశాడు బాబు ఇతనిలోనూ అంటే అతను అంటున్నాడు, చూడరా ఎంత సుందరంగా ఉన్నాడు. అయ్య బాబాయ్, మాకన్నా అనుకున్నాడు. స్నానం చేసాం, పౌడర్ వేసుకున్నాం, సెంటు కొట్టుకున్నాం, ఇత్రి బట్టలు చచ్చే అతను అర్జుడు ఎంత ముద్దు చేస్తున్నాడు. ఏంటి తిన్నగా తలదూకున్నాడా? అతడు ఆరాధించేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి. దావీదు ఏం చేసేవాడండి? ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, అతడు చూచుటకు సుందరమైన వాడు. ఒకడు సుందరమైన వాడిగా దేవుని దృష్టిలో ఎప్పుడు వస్తాడయ్యా అంటే, ఎక్కువగా ఆరాధించినప్పుడే. మన పాయింట్ దేవుడు కోరుకునే వ్యక్తి అనండి ఒకసారి. దేవుడు నిన్ను కోరుకోవాలా, నిన్ను ఎంపిక చేసుకోవాలా, తన పనికి పిలుచుకోవాలా, తన చేతి పాత్రగా మార్చుకోవాలా, ఈ చేతిలో తన రాజ్యమును పెట్టాలా, ఇవన్నీ జరగాలంటే దేవుడు కోరుకునే క్వాలిటీ నీ దగ్గర రావాలిగా. అది రావాలంటే ఏం చేయాలి? తెలివైన వాళ్ళు, డబ్బులు వాళ్ళు, అందమైన వాళ్ళు, చదువున అక్కర్లా, ఆరాధించే వాళ్ళు కావాలి. స్తోత్రం చెప్పండి. పగలైనా రేయైనా నీ ధ్యానమే నా జీవనము, నీ గానమే నా జీవనము. పగలైనా ఇక గొడవేం లేదు. దేవునికి స్తోత్రం. ఎవడు కోతాడు మాట ఏంటని శాస్త్రం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా. పగలు రాత్రి తేడా ఏమనుందిక? ఎప్పుడైనా ఒకటే, ఆయన గానం, ఆయన్ని ఆరాధించడం, ఆయన్ని ఘనపరచడం, ఆయన్ని మహిమపరచడం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా నువ్వు ఆరాధిస్తుంటావో ఈ సీక్రెట్ మర్చిపోకో. నువ్వు ఎంత ఆరాధిస్తావో దేవుని బిడ్డలారా, అంత అందంగా మారిపోతుంటావు. దేవుని దృష్టికి సౌందర్యంగా కనపడతావు. ప్రభు అంటాడు, నేను కోరుకున్నవాడే. నేను చెప్పను ఇంకో సీక్రెట్. నువ్వు పాడి ఆరాధించి నీ గొంతరిగిపోయి నీ పాట ఏమనరా ఇదేం గొంతు తీసుకుని పాడుతున్నావా అని ఎవడన్నా అంటాడేమో కానీ ఏసులో మట్టుకు అండ ఏం పాడుతున్నావరా, సూపర్ రా, ఇదేరా నాకు ఇవ్వాల్సింది. హల్లెలూయా. ఒక భక్తుడు మొన్న పాడుతున్న మంచిగా ఇచ్చింది, నాకు మంచిగా అనిపించింది. మనస్సు తెలుపలేని మౌన రాగమేదో ఆత్మ పాడుచున్నది. అది పాట రాయటం అంటే, అది పాట. ఏవో తప్పుడు పదాలు ఎన్ని పోగేసుకొచ్చి పెట్టేస్తున్నారు, కంగారు వచ్చేస్తున్నది. పల్లవే 8 లైన్లు ఉంటుంది. ఏంటన్నా పల్లవ అలా? ఇప్పుడు బైబిల్ నీకు చేత కాకపోతే అందరికీ క్రితం చూడు. బైబిల్ చూడు, కీర్తన మొదటి చరణం ఎంత ఉంటుంది? 2వ వచనం వచ్చేస్తుంది, 3వ వచనం వచ్చేస్తుంది. మరి ఒకటి దగ్గర నీకు 12 లైన్లు రాస్తే నువ్వు పాట రాస్తున్నావా, శేష పద్యం రాస్తున్నావు అసలు? ఈ వాయించే వాళ్ళకి మెంటలు వచ్చేస్తుంది. పల్లవి అయిపోయింది అనుకున్నాడు, ఇది అవ్వదు, ఇంకా ఉంటుంది పల్లవి. ఎక్కడ తెగొట్టాలో తెలుస్తలేదు. ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూ వేద్దామని కూర్చోండి, ఎప్పటికీ అవుతుంది? 8 లైన్లు 10 లైన్లు పల్లవా? నేను చెప్తాను కదా సామెత. అందుకని కొత్త సావుకారు ఏం చేస్తున్నారంటే ఒలకపోసి ఎత్తుకుంటాను అన్నాడు. ఇక్కడికి కుదరదు, ఇంకంతే. కందిపప్పు అంతా ఒలిపేస్తాం మళ్ళీ ఎత్తడం, మినపప్పు అంతా ఒలిపేస్తాం మళ్ళీ ఎత్తడం, అన్ని కింద పోసేస్తాం మళ్ళీ ఎత్తడం. ఎందుకని? చూసేవాడికి బిజీగా అంటారు కదా, దుకాణం బాగానే ఉంది అనుకుంటారని. లేకపోతే అసలు బేరం వస్తలేదు అడిగి.
ఈ పాటి దానికి మళ్ళీ ఒక లాడ్జి తీసుకొని 3 రోజులు అందరూ కూర్చొని ముగ్గురు కలిసి ఓ శరణం రాస్తున్నారా? మళ్ళీ ఒక సాక్ష్యమా, యూట్యూబ్లో దానికి 500 లైక్లా చిచ్చే 3 చరణాలు రాత్రికి ముగ్గురు లాడ్జిలో 3 రోజులు కూర్చున్నారా? అంటే మీ ముగ్గురు కలిసి తిప్పబడి రాత్రమే తప్ప మీకు దేవుడు ఏం చెప్తలేదు కదా. దేవునికి స్తోత్రం చెప్పరే మీరు? హల్లెలూయా. ఒక పాట రాయటకు మేము ఎంత ప్రయాసపడ్డామో, ఎంత ఖర్చు పెట్టామో అని చెప్తుంటే, ఆహా ఈ పాట మనకి ఇంత శ్రమ దాగుందా అని లైకుల మీద లైకులు కొడతాడు అక్కడ. పాట రాయటానికి శ్రమ పడతాం కరెక్ట్ కాదు, శ్రమలో నుంచి పాట పుట్టడం కరెక్ట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు క్వాలిటీ తెలుస్తలేదు కదా. దావీదు దగ్గర చేతగా పోతే బైబిల్ చదువుకోరా, నేను చెప్పేది అది కదా. బైబిల్ ఏమనుంది? సౌలు చేత తరుముబడి అదుల్లాము గుహలో దాక్కున్నప్పుడు దావీదు రాసిన పాట ఉందా లేదా? దోయగు తన మీద కీడు చేసి సౌలుకు కొరియర్గా మారి మోసం చేసినప్పుడు రాసిన పాట. ఏ కష్టంలో బాధలో పాట పుడితే ఇప్పుడైనా సరే బిడ్డ ప్రసవ వేదనలో పుట్టాలా? బొమ్మ మార్కెట్లో కొనుక్కుంటే పని అవ్వదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రేమండ్ విమల కొనేసే బొమ్మకి చేసిన పిల్ల అవ్వదు. స్తోత్రం చెప్ప గట్టిగాని చెప్పా గట్టిగా స్తోత్రం అని. నీ కష్టములో, నీ కన్నీరులో, నీ పోరాటములో, నీ ఉపవాసములలో నీవు తరవబడినప్పుడు, మోకాల మీద పడ్డప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, రోదన చేసినప్పుడు, అప్రయత్నముగా ప్రసవ వేదన నుంచి పుట్టే బిడ్డ విలవిల్లాడిపోతాం. ప్రసవ వేదన కేకలా చేసి బిడ్డ ఏడుపు కెవ్వమని వినబడితే తల్లి ఏడుపు ఆగిపోద్ది. అప్పుడు దాకా తల్లికి ఏడిపోయి నర్సు రుకోమన్నా, డాక్టర్ రుకోమన్నా, పెద్దలు రుకోమన్నా ఉరకా అరబాగా హచ్చా ఎవరు చెప్పినా సరే ఏడు చేస్తే గోల పెట్టేసి అరుపులు పెడబొబ్బలు బిడ్డ కెవ్వమంది చిచ్చు కట్టేసినట్టు ఆగిపోద్ది ఏడుపు. ఏ దైవజనుడికంటే అంతే. బిడ్డ పుట్టేదాకా ప్రసవ వేదన, నీ కన్నీరు, నీ కష్టం, నీ ప్రసవేదన ఎంతసేపు? ఒక ఆత్మను కనీ వరకే, ఓ సంఘాన్ని కట్టేదాకే, ఓ బ్రాంచ్ని కట్టేదాకే, ఒక సేవ చేసేదాకే. ఆ ఏడు పెనబడితే మన దుఃఖం ఆగిపోద్ది. చప్పలు కూడా స్తోత్రం చెప్పండి. సంతోషంగా చప్పలు పెడతాను కనపరచండి. హల్లెలూయా. ప్రతి గర్భిణీ స్త్రీ, ప్రతి తల్లి నవ్వే రోజు ఒకటి వస్తుంది. దైవజనులు సురేష్ బాబు గారు అనేవాళ్ళు మా కేరళలో, ఆయన చెప్పే మాట ఒక డైలాగ్ నచ్చుది. ఆయన అంటాడు ఎప్పుడు ప్రసంగంలో, ఇఫ్ దర్ ఈస్ ఫ్రైడే దెర్ విల్ బి సండే. ఆయన రెగ్యులర్ డైలాగ్ ఇది, నాకు చాలా ఇష్టం. శుక్రవారం అనేది ఉంటే ఆదివారం ఉన్నది వస్తుంది, టెన్షన్ పడకంటాడు. దాని అర్థం అది. స్తోత్రం చెప్పండి. శుక్రవారం అంటే ఏంటి? నిన్ను అవమానపరిచిన రోజు, సిలువేసిన రోజు, పట్టపగలే చీకటి అయిపోయిన రోజు, పూర్తి అవ్వకుండానే 3ంటికే చీకటి అయిపోయిన రోజు. ఆదివారం అంటే ఏంటి? తెల్లగా తెల్లవారకు ముందే పునరుత్థాన వెలుగులు బయటకు వచ్చేసిన రోజు. గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునగాక. ఇదంతా ఆరాధనలో ఉంది సార్. ఆరాధించండి, స్తుతించండి ప్రభువుని. మీరు ఇసుకుపోతారని తప్ప ఇప్పుడే వదిలేసే ఉద్దేశం లేదనుకోవటం. దేవునికి స్తోత్రం. ఇక మా వాడు వచ్చి కూర్చున్నాడు, ఇంకా ఉద్యమం వచ్చేస్తుంది నాకు ఇప్పుడు. స్తోత్రం చెప్పరే గట్టిగా. ఆరాధించాలి మనం, పగలైనా అంతే, ఇక తిరుగులేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతోషంగా మనం ఎంత ఆరాధిస్తామో ప్రభువునకు మనం అంత సౌందర్యంగా కనిపిస్తాం. ఆరాధించాలి, ఆరాధించాలి, ఎక్కువ ప్రభువుని కనపరచాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ మాట మనం చూద్దాము. అతడు చక్కని నేత్రములు కలిగిన వాడు. అతని కళ్ళు బాగున్నాయి అంటండి. చెప్పండి మాట్లాడరా గట్టిగా. కూటమయ్యాక తిరుగుతారా నోరు గట్టిగా, బలంగా వాడబడతారు కానీ ఇప్పుడు చెప్పండి. నోరు అప్పుడు తెలాగరా బాబు, ఇప్పుడు తెరవాలి కదా. ఏమంటుంది వాక్యం? అతడు చూచుటకు అతడు చక్కని నేత్రములు కలిగిన వాడు అనండి గట్టిగా అందరూ. అతని కళ్ళు అంత బాగున్నాయా? మళ్ళీ పాయింట్ ఏంటి? అతని వెలుచూపును చూసి మాట్లాడడం. బయటికి కనిపించే కళ్ళు రకం కాదు ఇది, లోపల ఏదో చెప్తున్నాడు. అతడు ఆత్మలో చూసే విధానం బాగుందన్నమాట. అతని అంతరంగపు దృష్టి బాగుందన్నమాట. ఆత్మలో అతని నేత్రములు కనుగొంటున్న తీరు బాగుందన్నమాట. ఏమిట్రా బాబు అంతరంగంలో ఉండే చూపు? సమయాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం
34, 35 వచ్చిన. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, చెప్పు. మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి. ఏమండో తెలుగు వచ్చా మీకు? ఇంగ్లీష్ మీడియం ఆయన జగన్ గారి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది చెప్పు. అక్కడ ఏమన్నాడు? సింహం ఒకటియు ఎలుగుబంటి ఒకటియు. భక్తురాళ్ళు రాళ్ళ వలె ఉన్నారేమరా? భక్తురాళ్ళు అన్నందుకు ఇన్ని రాళ్ళేనేక. కాస్త ముఖంలో స్పందనో, స్తోత్రమో, అవును చదవటమో, ఆమెనంటమో ఇంతే. భక్తి రాళ్ళ, మామూలు రాళ్ళ? పోన్లే, మంచి సాక్ష్యం చెప్పావు. దేవునికి స్తోత్రం. బాక్స్ వెనక కొట్టేస్తారు జనం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్తామండి సంతోషంగా. వాక్యం ఏమంటుందో ఆలోచించండి. రాజా ఈ సౌల కలవరపడకు. ఏమిటది? నేను అరణ్యంలో నా తండ్రి మందను కాయచుండగా సింహం ఒకటి, ఎలుగుబంటి ఒకటి రాగా నేను వాటిని అనాలా, దానిని అనాలా? అక్కడ ఏముందో చెప్పబాకు. ఏమనాలి? తెలుగు భాష ప్రకారం, వ్యాకరణం ప్రకారం భాషాదోషం కాదా? అది భాషాదోషం వరకు ఇంగ్లీష్ బైబిల్ చూసా, అక్కడ ఏకవచనం ఉంది. హిందీ బైబిల్ చూసా, ఏకవచనమే ఉంది. మర్చిపోయినా, హిందీ బైబిల్ కూడా కొనేసాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఒక్క పేజీ చదివేపటికి ఒక రోజు పెట్టేసింది, మెంటలో వచ్చేసింది. ఆది కాండం 1వ అధ్యాయం 1వ తోలుకొని పరమేశ్వరనే మంచి బాబోయ్ ఈ కడకొచ్చేపట్టినా నీరసం వచ్చేసింది. ఇంక శుభ్రంగా గూట్లు ఎట్టేసి, ప్రభా ఇది అలా ఉంచుకుంటాను, తెలుగు బైబిల్ చదువుకుంటాను ఆయన. పద్దాక ఈ 18 రాష్ట్రాలు తిరుగుతున్నాం కదా, ఇంగ్లీష్ బైబిల్ కూడా ఉంటే మంచిది, హిందీ బైబిల్ అని చెప్పేసి అదొకటి కొనేసి ఆవేశంగా పెన్నట్టుకొని పట్టుకుంటే ఒక రోజు పట్టేసింది, తొలజయం అయ్యేపటికి. ఎవడు పనిముట్టాడుకు లోకువా, కొత్త పాత్ర చేతికిత్తి పని జరగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీరు శ్రద్ధగా ఆలకించండి బిడ్డలారా. అక్కడ ఏమంటున్నాడు? సింహం ఒకటియు, ఎలుగుబంటి ఒకటి రాగా నేను వాటిని అనాలి కానీ నేను దానిని అన్నాడు. ఏదంటే భాషా దోషమేమో అనుకుని ఇతర గ్రంథాలు చూస్తే ఆంగ్లములోను హిందీలోను అలాగే ఉన్నాయండి. ఏమిటబ్బా ఈ విశేషమని ప్రార్థనలో కూర్చుంటే ప్రభు అన్నాడు, ఓసి ముద్దు మొహోడ నీకు ఇంకా అర్థం అవ్వలేదేంట్రా? దావీదు సౌలు కళ్ళు తెరిపించాడురా. ఏమని? రాజా ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు మీరు? అసలు ముచ్చట చెప్పరా మీకు? ఏంటది అసలు ముచ్చట? ఏమనగా మొన్న సింహం వచ్చింది, ఇప్పుడు ఎలుగుబంటి వచ్చింది, ఇప్పుడు గొలియాతు వచ్చాడు. ఏసం మారుతుంది, వచ్చేవాడు ఆడే. అందుకే సింహం ఒకటియు, ఎలుగుబంటి ఒకటియు రాగా నేను వాటిని అనకుండా దానిని అని ఎందుకు అన్నాడంటే, సింహం రూపంలో వచ్చింది, ఎలుగుబంటి రూపంలో వచ్చింది, ఇప్పుడు గొలియాతు రూపం వేసుకొచ్చింది. ఎప్పుడు వచ్చినా శత్రువాడే, ఆడి గొడవ నాకు తెలుసు అన్న వదిలాయి, నేను చూసుకుంటాను అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఎలా ఉందంటే, షేన్ వన్ బౌలింగ్ చేస్తుంటే మన వాళ్ళందరూ లైన్ కట్టేస్తున్నాను. ఆడు వచ్చి ఇలాగ తిరిగిలో పీడికి వచ్చేస్తున్నాడు, ప్యాడ్ కట్టుకునే సేపు లేదు. ఈలోపు సచిన్ టెండూల్కర్ వచ్చాడు, నేను వెళ్తాను ఉండాను. వాళ్ళకి నిద్రట్లేదంట. స్తోత్రం చెప్పరా? ఎవడికి? గుగ్గిలీలు గిగ్గిలీలు ఇడ్లీలో తిని పడేసాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడు మెలికలు తిరిగేలాగా అనుకునే లోపు అది వెళ్ళి స్టాండ్స్లో ఉండేది 6. ఇంకా లేదేగా. ఆడి బౌలింగ్ ఆను పనులు పొట్లన్నీ పట్టేశాడు. షేన్ వన్ బౌలింగ్ అనగానే మిగతా వాళ్ళు భయపడేవారు. సచిన్ టెండూల్కర్కి కొత్త ఉత్సాహం వచ్చేదంట, ఈయన్ని కొట్టాలి రక్కుడితే. ఆడి పట్టేంటో గొడవ ఏంటో గోత్రం ఏంటో అర్థమైపోయింది. నేను చెప్పే పాయింట్ అదే. దావీదు అదే అంటాడు, ఈడు నీకు భయమే కానీ మనకు పాతోడే. ఆడు ఎట్టేస్తాడో ఎట్ట కొడితే ఆడి బౌలింగ్ చీల్చి చెండాడచ్చో మనకు తెలుసు, నన్ను వదులు, ఆడి సంగతి చూస్తా. స్తోత్రం చెప్పండి. తండ్రి మందను కాచేవాడికి అనుభవాలు ఉంటాయి, తండ్రి మందిలో ఉండేవాడికి ఇలాంటి భాగ్యాలు ఉంటాయి, ఆ పరిచయలో ఉన్నవాడికి ఇలాంటి బలాలు ఉంటాయి. నువ్వు ఎక్కడెక్కడ రోడ్ల మీద తిరిగి, ఆ సంస్థలో తిరిగి, ఈ సహవాసాలు తిరిగి, బ్యాగులోడి దగ్గరికి వెళ్ళి, 100 రూపాయల దగ్గరికి వెళ్ళి, బిర్యానీ వాడి దగ్గరికి వెళ్ళి, నీకు ఎక్కడ ఉంటాయి? నీకేముంటాయి? అక్కడ బిర్యానీలో ఉప్పు ఎక్కువైంది, ఇక్కడ కారం ఎక్కువైంది, ఇవే ఉంటాయి. తండ్రి మందను కాయవాడి అయితే ఇలాంటి అనుభవాలు ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. రాజా ఈ ఫిలిష్తీయుల నిమిత్తం ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు. నేను అరణ్యంలో నా తండ్రి మందను కాయచుండగా సింహం ఒకటి, ఎలుగుబంటి ఒకటి రాగా నేను దానిని చంపి అనగానే
కళ్ళు తెరబడుతున్నాయి. ఓహో, దానిని సింహం ఒకటి, ఎలుగుబంటి ఒకటి, గొల్లియాతు ఒకటి కాదు, ఇవన్నీ రూపాలు. ఆడే వచ్చేది. కరువు వచ్చిందా, వ్యాధి వచ్చిందా, నిందొచ్చిందా, అవమానం వచ్చిందా, శోధన వచ్చిందా, రూపాలు మారుతున్నాయి. కారకుడు ఆడే, చేసేది ఆడే, ఆడు మనకు పాతోడే. ఇప్పటికే మన తలకాయ చితికిపోయింది. సమాధానకర్తకి దేవుడు మన పాదముల కింద మరి శీఘ్రంగా చితక దొక్కించు గడి ఎంత దూరం లేదు. తలకాయ ఎప్పుడో చేత అయిపోయింది, ఇక తోకలో ఓపిక ఉంది. ఆడికి భయపట్టు ఏంటి? వచ్చే సమస్యని గాక, వచ్చే శోధనని గాక, ఎదురుగా ఉన్న రూపాన్ని గాక, దాని వెనుక దాగి ఉన్న సాతానుని చూడగలిగిన ఒక నేత్రం దావీదుకున్న గనక ఇది మంచి నేత్రాలు. స్తోత్రం చెప్తలేదు. మనకి ఎదుర్కొన్న ఏమన్నా గారు మొన్న తిప్పలు వచ్చిందండి, ఇప్పుడు కరోనా వచ్చింది. ఏదో వస్తుందిరా రాని, ఏది వచ్చినా మనం రెడీ. దేవునికి స్తోత్రం. మాట్లాడతలేదే. ఓ దాని మీద పెద్ద సబ్జెక్టు. అప్పుడు 100 ఏళ్ళ క్రితం ప్లేగు, ఆ తర్వాత కలరా, ఆ తర్వాత మళ్ళీ 100 ఏళ్ళకు ఇదిగో కరోనా. ఇప్పుడు ఎట్లా ఇవన్నీ చదివేసి అయ్యబాయ్, అవునా, అయ్యబాయ్, అయ్యబాయ్, అయ్యబాయ్. ఈ లోపల వాడికి ఫోన్ చేస్తే దగ్గేస్తున్నది. ఏ ఫోన్ చేసినా దగ్గే. ఎవడికి చేసినా దగ్గే. ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంటింగ్ దగ్గు దగ్గు దగ్గు. ఇది నేను చెప్పనా, ఏ రూపంలో వచ్చినా వచ్చేది ఆడే. నువ్వు వాడిని గుర్తుపట్టగలిగితే యేసు రక్తం చేయం. స్తోత్రం చెప్పు గట్టిగా. మనం ఎప్పుడు వచ్చి మారిపోతుందండి. యేసుప్రభు వారు అన్నారు, కొండను చూచి నాకు ప్రార్థించుమన్నారా. నీకేదైనా అడ్డంగా కొండ ఉంటే కొండ ముందు మోకాలే. 3 రోజుల ఉపవాసం ఉండవు. కొండ ప్రభు చూడయ్యా, ఈ కొండ చూడయ్యా, ఈ చాలా పెద్దగా ఉందయ్యా, ఈ చాలా నల్లగా ఉందయ్యా. చెవరిగా కొండ, దాని వర్ణన నోర్మస్గా. కొండ గురించి యేసుప్రభుకి చెప్పకూడదు, కొండకే యేసుప్రభు గురించి చెప్పాలి. ఈ కొండ మా ప్రభు స్తోత్రం చెప్పండి. ఆ కొండ పేరు క్యాన్సర్ అవ్వచ్చు, ఎయిడ్స్ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, అటాక్ అవ్వచ్చు. ఈ కొండ నువ్వు ఎత్తబడి సముద్రంలో పడు. ఆ సూపు ఉంటే కదా నీకు అర్థమవుతుంది. నీకు అదేమీ లేదు. ఎలీషా శిష్యుడే పక్కనే కూర్చున్నాడు, శత్రువులు వచ్చారంట, బాణాలు వేసుకున్నాడు. చచ్చితిమి. ఎరా ఏంట్రా నువ్వు చెయ్యి ప్రార్థన చేసుకుని ఎత్తలేదు. ఎన్ని గొడవ ఏంటంటే నువ్వు అలాగే ప్రార్థన చేసుకున్నావు, చుట్టూ వచ్చేసారు. మరి ప్రభు చూచున్నట్లు వీని కనులు తెరువు అన్నాడు. ప్రభు కనులు తెరిచాడు. ఆడికి ఈడికి మధ్యలో అగ్ని రథాలు గుర్రాలుంటే నా ప్రభు నా దేవా అల్లెలు 40. ఇప్పుడేట్రా ఈ సూపు నాకు ముందే ఉంది. ఆ సూపు లేనుడికే బీపీ పెరిగిపోద్ది. సూపు ఉన్నవాడు హాయిగా ఆరాధన చేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. మొన్న ఒక పెద్ద మనిషి ఉల్లిపాయలు రేటు అందట మార్కెట్లో 4 ఉండిపోయింది. 7,000 అయింది. మళ్ళీ నోరు ఇలా ఒత్తకి. ఉల్లిపాయ ఎంత అది ఉండిపోయింది. పట్టేసింది. ఇంకా షాక్ అయిపోయింది మనిషి. హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ ఎట్టు కొట్టి ఇక్కడ గిల్లి నోరు మట్టుకు మొత్తలేదు మనిషి. నోరు ఎల్ల పెట్టేసిన రోజు అదే. ఇంకా ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున పెళ్ళి ఎలా చేయాలా, ఇల్లు ఎలా కట్టాలా, పిల్లకి ఏం పెట్టాలా, ఇవన్నీ అల్లుడు గారు ఇంకా నాకు మంచం వద్దు, బీరువా వద్దు, ఒక భర్త ఉల్లిపాయ వేసేయమంటాడు. పరిస్థితి ఇలా మారిపోయిందని దిగిలెట్టేసుకుంది మనిషి. ఎంత బాధ వచ్చేసిందిరా మనుషులకి. అయ్యయ్యయ్యయ్య సమస్యను చూస్తున్నావు కదా నువ్వు. దాని వెనక ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. ఆడిప్పటికే యేసయ్య చేతిలో చావు దెబ్బతిన్నవాడు. వాడి తల చితికిపోయింది. వాడిని దేవుడు నిరాయుధుడిగా మార్చాడు. అసలు వాడి దగ్గర ఆయుధాలు లేవు, వాడి దగ్గర ఏమి లేదండి. వాడి దగ్గర అసలు బలమే లేదండి. ఆ నుంచి ఓ కంగారు పడిపోవటం, భయపడిపోవటం, ఆందోళన పడిపోవటం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ చెప్పాలి గట్టిగా. అది సింహము రూపంలో వచ్చిన, గొలియాతు రూపంలో వచ్చిన, ఎలుగుబంటి రూపంలో వచ్చిన, ఏ రూపం మారినా ఆడాడే.
చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా అందుకనే దావీదు దేవుడు అన్నాడు, అతడు చక్కని నేత్రములు కలిగిన వాడు. అందరు చెప్పండి, ఏమన్నాడు? చక్కని నేత్రములు కలిగిన వాడు, అతడు చూపులో ఆత్మీయ కోణం ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మాట్లాడుతున్నాడు దావీదుతో, ఇదిగో ఇతడు సుందరమైన వాడు, దేనిని బట్టి అతడు ఆరాధించుచున్నాడు కాబట్టి దేవుని దృష్టికి సౌందర్యముగా కనబడుచున్నాడు. అతడు ఆత్మలో చూచుచున్నాడు కాబట్టి దేవుని కృపలో విజయాలు పొందగలిగాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు ఎలాంటి చూపు ఉంది బిడ్డలారా? సమస్యను చూసి భయపడుతున్నావా? శత్రువును చూసి ఆందోళన పడుతున్నావా? పరిస్థితులను చూసి గాబరా పడుతున్నావా? శిష్యులు ఏమన్నారు? మీరే వారికి వడ్డించండి అయ్యా అని ప్రభువారు అన్నారు. శిష్యులు ఏమన్నారు? ఇంతమందికి ఈ అడవిలో ఎక్కడ తెచ్చి పెడతాం? ఈ 5 రొట్టెలు 2 రేపలు ఈ చేపలు ఇన్ని వేల మందికి ఎలా సరిపోతాయి? మన చేతిలో ఉన్నదానికి కూర్చున్న జనానికి ఖర్చుకి సంబంధం లేదు సార్. ఈ 10,000 రూపాయలతో చర్చి కట్టగలమా? ఈ 1000 రూపాయలతో మీటింగ్ పెట్టగలమా? మన చేతిలో ఉన్నదానికి మన ఎదురున్న ఖర్చుకి సంబంధం కుదురుతలేదు. ఎలాగండి బాబు? నీ చేతిలో ఉన్న అమౌంట్ని చూస్తావా? దేవుని చేతిలో ఉన్న శక్తిని చూస్తావా? రైనార్డ్ బాంకే అనే దైవజనుడు ఎప్పుడు ఒక మాట అనేవారు, డోంట్ ప్లాన్ అకార్డింగ్ టు యువర్ పర్స్ బట్ ప్లాన్ అకార్డింగ్ టు గాడ్స్ పర్స్ అనేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పర్సులో ఉన్న అమౌంట్ బట్టి ప్లాన్ చేయకు, దేవుడి పర్సులో ఉన్న అమౌంట్ బట్టి ప్లాన్ చేయనివాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చక్కని నేత్రములు అంటే అవి ఆత్మలో చూడగలగాలి, ఆత్మీయంగా చూడగలగాలి, ఆత్మ సంగతులు చూడగలగాలి, ఆత్మచేత చూడగలగాలి. వెలుచూపు కాదు. ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49:15 చదివి పెట్టండి ఒకసారి. అతడు విశ్రాంతి మంచిదగుటయు, భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచి వెట్టి చేయు దాసుడైపోయాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అయ్యో చెప్పండి అయ్యా, అందరూ స్వరం ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇష్షాకెర్ అనే వ్యక్తి యాకోబు గారి కుమారుడండి. అతడు మంచి అన్ని కలిగినోడే. సడన్గా మోయుటకు భుజము వంచి వెట్టి చాకరీ చేసేస్తున్నాడండి. ఏం ఫలితం లేని పని చేస్తున్నావు? అందరూ చూడు బాగుపడిపోతున్నాయి తోటోళ్ళు, నువ్వు గుడ్లో కష్టపడుతున్నావు, నీకేం ఫలితం ఉండలేదు, ఏం పని ఇది అని అందరూ అన్నారు. అసలు సీక్రెట్ అలా అని చెప్పాడు. రే అన్నదమ్ములారా, ఇష్షాకుని తక్కువ అంచనా వేయకండి. అతడు ఆ దేశము మంచిదొకటియు అక్కడి విశ్రాంతి మంచిదొకటి చూచి ఆ విశ్రాంతి కొరకు ఇక్కడ ప్రయాసపడుతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ దేశము రమ్యమైనదొకటయు అక్కడి విశ్రాంతి మంచిదొకటి చూశాడు గనక ఇక్కడ విశ్రాంతి మంచిది కాదు, ఇక్కడ సుఖపడితే మేలు కాదు, ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే కిరీటం లేదు, ఇక్కడ శ్రమ పడాలి, ఇక్కడ ప్రయాసపడాలి, ఇక్కడ పరుగులెత్తాలి, ఇక్కడ ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని మొయ్యాలి, గుడారాన్ని మొయ్యాలి, యెహోవా యుద్ధాలు చేయాలి, దేవుని పరిచయం. ఇక్కడ సుఖపడకూడదు, ఇక్కడ విశ్రాంతి తీసుకోకూడదు. అదిగో రమ్యమైన దేశం, ఆ విశ్రాంతి మంచిది, అక్కడ ప్రయాసపడితే నీకు ఆశీర్వాదం. ఎప్పుడైతే ఆ దేశం ఆ విశ్రాంతి చూశాడో ఇక్కడ వెట్టి చాకరీకైనా కష్టపడిపోతున్నాడు. చూసేవాళ్ళు అందరూ అంటున్నారు, బాబు వీడు తిప్పలు పడుతున్నాడు కానీ పెద్ద సుఖం లేదు వీడికి. ఏంటి నిన్ను నన్ను అంటే ఏముంది? పౌలే గారు అన్నారంటే కొరింథీ సంఘస్థులు, నిన్ను నన్ను కాదు, కొరింథీ సంఘస్థులు పౌలే గారు అన్నారంట, మా అయ్యగారు కష్టపడతాడు కానీ సుఖం లేదు. చిన్న చిన్న పాస్టర్లు మనం సొంతంగా సంపాదించేసుకుంటున్నారు. నేను సంఘం పెట్టాడు, వాళ్ళు బైకేసి తిరిగేస్తున్నాడు, మనం ఇన్నాళ్ళు సేవ చేసాం, మనకు పెద్ద సుఖం వస్తలేదని కొరింథీ సంఘస్థులు పౌరేగాలతో బాధపడ్డారు. అందుకనే పౌలు లెటర్ రాస్తున్నాడు వాళ్ళకి, నేను వ్యర్థంగా ప్రయాసపడుతున్నాను అనుకోకండి, నేను గురి చూసి కొడుతున్నాను, మీకు ఇప్పుడు అర్థమవుతావు నేను ప్రయాసపడుతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాట సంఘానికి ఎందుకు రాశాడంటే మా అయ్యగారు ఒత్తిడి అనవసరంగా కష్టపడుతున్నాడని విశ్వాసులు బాధపడిపోతున్నారు. పౌలు గురి, పౌలు దర్శనం, పౌలు ప్రయాస, తన వలన దేవుని సంఘానికి, దేవుని రాజ్యానికి వచ్చుచున్న ప్రయోజనం గ్రహించగలిగిన స్థాయికి వెళ్ళడం వాళ్ళది. పబ్లి అన్నగాక మొన్న సేవకు వచ్చిన వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, మా అయ్యగారు ఇంకా తిప్పలు పడతాడనే బాధ తప్ప వాళ్ళకి అర్థం అవట్లా. నేను చెప్పేది ఒకటే ప్రియులారా, ఇప్పుడు ఎంత పెడితే మనకి ఎంత వస్తుంది? సాయంత్రానికి 500 సరుకు సాయంత్రం 1000 వచ్చేస్తుందా? ఇదే లెక్కలేక
చివరికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే లెక్కలో 50 రూపాయల సంద ఎత్తని ఈ వారం దేవుడు వెనకాల వస్తుందా, 500 వస్తుందా అంటే కృతజ్ఞతగా అర్పణేస్తున్నావా దేవునికి. లేకపోతే ఒక పెట్టుబడి లాగా 100 ఎత్తి ఎంత వస్తుంది ఈ వారం చూద్దామనే అంటే కానుక కూడా వ్యాపారమేనా? చిచి 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 ఎంత ఘోరమండి. నింగి నేల గాలి నీరు నిత్యము వెలిగే సూర్య చంద్రులు, నింగి నేల గాలి నీరు సూర్య చంద్రులు ఇన్ని అప్పనంగా ఇచ్చి 90 తినేసి 10% వేరే బాబు అంటే దానికి నొప్పులు పడిపోతున్నాడు ఒకడు. ఇప్పుడు కాలకింద తొక్కేసే కానీ చేతి కొట్టేసేదాకా మొత్తం నేనే కొనిచ్చాను అనుకో నీకు, మరి నాకు ఎంత కొంత ఇవ్వాలి కదా. అన్నీ నేనే కొనిచ్చేస్తే మరి అన్నీ నేనే ఫ్రీకి ఇచ్చేసి మొత్తం నువ్వు ఎంత సంపాదించుకున్నా 90 తినేసి 10 రూపాయలు ఇవ్వమంటే 10 కూడా ఇవ్వకపోతే న్యాయం అది. ఇప్పుడు మన వాళ్ళు చేసే పని అదే, దశీబాబు ఎవరి వాళ్ళందరూ చేసే పని అదేనండి. నింగి నేల గాలి నీరు నిప్పు ఉద్యోగం వ్యాపారం కుటుంబం జీవితం ఆరోగ్యం అవకాశం ఇన్నిచ్చి ఏదో 10 రూపాయలు తెచ్చుకునే అవకాశం కల్పించి ఆ 10లో 9 నువ్వే తినేరా. అవి 1 రూపాయి దేవుని రాజ్యం కట్టబడాలి, పరిచర్య జరగాలి, సేవకులు నడిపించబడాలి. 1 రూపాయి ఎయిరా అంటే ఓ లెక్కలు. నువ్వు 10% ఇచ్చేయాలా, మొత్తమే చేయాలా? పో తినే, ఇప్పుడు ఎత్తు కూడా తినే. గుడినో లింగాన్ని మింగేసే రకమని పెద్దవాళ్ళు చెప్తారా? డీడే చర్చకు వచ్చి దశమాకు మేమనోడే స్తోత్రం చెప్పట్లేదు మీరు. ఇప్పుడు ఎందుకు చెప్తారులే, ఇది మన సబ్జెక్ట్ కదా, దేవునికి స్తోత్రం. పురుషోత్తములే బాగా చెప్పాలి స్తోత్రం గట్టిగా. పాపం వాళ్ళకేం చెప్తారు, ఆ చేతులు తొనపనం పెడతారు, కొనుక్క అంటే వాళ్ళు నోరు మూసుకుపడి ఉంటారు ఇంట్లో. పాపం రాజ్యం అనేదే కదూ. పురుషోత్తమా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు గట్టిగా. మంచోళ్ళు చెప్పాలి సరే. హల్లెలూయా. నేను ఒకటి అడుగుతున్నా, నీ చూపులు మంచియేనా? దావీదు గారి చూపులు నచ్చినాయి అంటే యేసు ప్రభుకి. వాడు చక్కని నేత్రం కలిగినోడరా. ఎందుకని? ఎదురుగుండా వచ్చిన సింహాన్ని గొలియాతుని ఈ యొక్క ఎలుకబండి చోట్ల దాని వెనుకున్న ఆత్మను చూస్తున్నాడు. ఈడు మనకు తెలుస్తారు, నేను చూసుకుంటానండి. అందుకని యోబు గారు కూడా భార్య వచ్చి దేవుని దూషించి చచ్చిపోయని చెప్పి అంటాడు. ఏయ్ మూర్ఖురాలా అనలేదు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు ఏంట్రా? నువ్వు మంచిదానివి కదరా, నువ్వు సేవకురాలివి, నువ్వు అలా మాట్లాడచ్చా? అది ఆ సౌండ్ దాంది, నువ్వు మాట్లాడుతున్నావు ఆ మాటలొద్దు అని సరి చేసుకున్నాడు. కనుకనే ఆ భార్య నిలబడింది, మళ్ళీ సంతానం కలిగింది. శ్రేష్టమైన సౌభాగ్యపు జీవితం ఆ దేశంలో వారు అనుభవించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి చూపు, ఇశ్శాఖరు లాంటి చూపు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు కోరుకునే క్వాలిటీ అనండి ఒకసారి. నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. ఎందుకు కోరుకున్నాడు? ఆరాధించేవాడు కనుక అందంగా కనపడ్డాడు, ఆత్మలో చూసేవాడు కనుక చక్కని నేత్రమని గలవాడు. ఇంకా ఏమి నచ్చినాయి అంటే దావీదులో నానా అతడు ఎర్రని వాడునై ఉన్నాడు. నానా ఇంకా ఏమి నచ్చినాయి అంట? 1 సమూయేలు కింద 17వ అధ్యాయం 26 3వ పాయింట్ చెప్తున్నా. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి. బాబాయ్ ఊరుక ఏంట మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటి? చిన్నపిల్లోడివి. ఎంత బాలుడు కదా సార్ దావీదు. ఏమన్నా నేను వానిని చంపే. ఓరి బాబోయ్. అంతే 40 రోజులు బట్టు అందరి ముందుకు వచ్చి మీలో ఎవడు లేడా, మీలో ఒక్కడు లేడా, మీలో పురుషోత్తములే లేరా అని పలుకుతుంటే క్యారేజీలో పెట్టాడు. మీలో ఒక్కడు లేడా, నేను ఉన్నాను రా చంపేతాను. స్తోత్రం చెప్పరే, చెప్పండి గట్టిగా. దావీదు దేవుడికి ఎందుకు నచ్చాడో 3వ పాయింట్ చెప్తున్నాను. రిస్క్ చేస్తాడు అనండి. రిస్క్ అంటే అతడు రిస్క్ చేస్తాడు అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, అతడు సమస్యను ఎదుర్కొంటాడు. భయపడే రకం కాదు, లెక్క చేసే రకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్ అయితానా గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా. సింహమే చచ్చిపోయింది, ఎలుగుబంటి చచ్చిపోయింది, కుక్క పిల్ల లెక్కే ఉంది. కొట్టాలి గట్టిగా. దేవుని వాక్యం చెబుతుంది ఒక అద్భుతమైన సత్యాలను లెక్క పెట్టుకోండి. ఈ పూట ఆయన అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చంపి ఈ సమస్యకు పరిష్కారం చేస్తాను. దావీదేమో చిన్నపిల్లడు,
ఆడేమో చాలా పెద్దోడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తాడండి, గెలవలేకపోయాడు అనుకో, ఆడి మొహం చూస్తారు, సైతాన్ మొహం ఎటు చూడండి. స్తోత్రం పెట్టడం గట్టిగా, హల్లెలూయా. పోనీ వెనకాల బళ్ళు వెళ్ళండి, డ్యాన్స్ చేసుకోండి, గుర్తుగా కుదురుగా ఉంటే వాక్యాన్ని వినండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. కట్టా చప్పట్లేసాయి రక్తం. దేవుని వాక్యం కావాలా, దేవుని ఆత్మ కావాలా, అభిషేకం కావాలా, వర్తమానం కావాలా, పనికి మళ్ళీ దయ్య మొహం కూడా కావాలి. ఎలా సూత్రం సైతాన్ మొహాలు వేసుకొని చెప్పేదే ఇప్పుడు సూపు కరెక్ట్గా ఉండాలని, పనికి మళ్ళీ సూపులని. ఈ సన్నాసి రకం సూపులు చూసే వాళ్ళకందరికీ మార్పులు వచ్చేలాగా స్తోత్రం చెప్పండి. మరి ఎటువైపు చూడాలా, ఏమి చూడాలా? వాయించేలు పట్టుకుని ఒక్కొక్కరిని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్తున్న వాక్యం అదే కదా. ఓసారి ఎలుగుబంటి రూపం, ఒకసారి సింహం రూపం, ఒకసారి ఈ రూపం. ఇవన్నీ ఆడే చేసే పనులు. వీళ్ళ మీద మనకేం కోపం ఉండదు, ఆడే టార్గెట్ మనకి. ఆడి సంగతి చూసుకోవటమే. కన్వీనర్ ఏం చేయాలంటే, కోటాలకు ముందు సంఘాన్ని ఉపవాసం పెట్టు, నువ్వు కూడా ఉపవాసం ఉండు, ఇలాంటి సిల్లర ఆత్మలు బంధించి పడేసి కోట పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. అది సిద్ధపాటు అంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మలో పోరాడాలి, స్తోత్రం చెప్పండి. చెప్ప గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడండి దావీదుని గురించి దేవుడికి చక్కని మాట. అతడు లైఫ్ రిస్క్ చేస్తాడు సార్, లెక్క చేయడు. ఇప్పుడు వాడు పెద్దోడు చిన్నోడు ఇద్దరు కలిసి లోయలోకి వచ్చేస్తున్నారు, రాయేసి కొట్టేస్తున్నాడు అనుకుందాం. ఒకవేళ ఆ రాయి మిస్ అయితే, గిరగన తిప్పి కొట్టాడు కదా, ఆ రాయి మిస్ అయితే గొలియాతు మాత్రం ఇక వదలడిని. ఒకవేళ రాయి మిస్ అయితే గొలియాతు మాత్రం మిస్ అవ్వడు, చంపేస్తాడు. మనకి ఎందుకంటే రిస్క్? రాజుగారు ఉన్నారు, ఆయుధములు కలిగిన సైనికులు ఉన్నారు, ఎంత పెద్ద వ్యవస్థ ఉంది. నాన్నగారు క్యారేజ్ ఇమ్మన్నారు, నేను క్యారేజ్ ఇచ్చి వెళ్ళిపోతాను. నాకు ఎందుకు సార్ ఇవన్నీ? కొంతమంది ఎప్పుడు రిస్క్ తీసుకోరండి, ఆడెప్పుడు సేఫ్ జోన్లో ఉంటాడు. మనకి ఎందుకు సార్ ఇవన్నీ అవసరమా? మనం ఎంతవరకు మన పని చూసుకొని వచ్చేయాల. నిజమైన దేవుని బిడ్డలు ఉండకూడదు, నిజమైన దేవుని బిడ్డలు ఉండకూడదు. నన్ను క్యారేజ్ ఇచ్చారమ్మన్నారు, క్యారేజ్ వస్తాను. ఎవరు చచ్చిపోతారు కింద ఎవడు? దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడు, దేవుని నామాన్ని దూషిస్తున్నాడు, జీవముగల దేవుని సైన్యమును తృణీకరిస్తున్నాడు, అవమానకరంగా మాట్లాడుతున్నాడు. అక్కడ మీలో ఎవడైనానూ లేడా, ఒక్కడైనను లేడా అని రాశాడు కదా. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, గివ్ మీ ఎ మ్యాన్ అని ఉంటుంది. అంటే ఒక్క మొగడు ఉంటే పంపండి రాని దాని అర్థం. అసలు 40 రోజులుగా మాట మాట్లాడతాడు, రక్తం మరిగిపోతే ఒక్కడికైనా ఆహా వచ్చున్న ఈ ఫిలిస్తీన్స్ వచ్చితే అయ్యి బాబోయ్ అని ఇంకా అన్ని పొగుడుతున్నారు, సిగ్గు శరం లేకుండా. దావీదు వచ్చాడు, క్యారేజ్ అట్ట పెడుతున్నాడు, స్వరం వినబడింది. ఒక్క మగాడు ఉన్నాను రా, ఇక ఏం లేదు అని చంపేస్తే ఏంటి ఇప్పుడు? రాజుగారి దగ్గర తీసుకెళ్ళారు. నీవు బాలుడు, అతడు బాలి నుండి దాభ్యాసం నేను అని చంపేస్తాను. ఒకటే గుర్తుపెట్టుకో, ఒకవేళ రాయి మిస్ అయితే అమ్మోడు చంపేస్తాడు. ఎందుకు వచ్చిన రిస్క్? శుభ్రం గొర్రెలు కాసుకొని బతుకుదాం. చాలామంది క్రైస్తవులు దైవజనులు సహా రిస్క్ ఇష్టపడండి, సేవలో తెగించరండి. అమ్మో ఏమైనా ఫెయిల్ అయితే, ఇప్పుడు ఇంత చర్చి కట్టేస్తాను, మధ్యలో ఎవడో రూపాయి సందా అయిపోతే మధ్యలో దొరికిపోతాం, కోటాలు ఎట్టేస్తున్నాం, తలకో రూపాయి అయిపోతే మనం పులిపాలు అయిపోతాం. ఈ లెక్కలోడు పనిచేయడు, మనకి వేస్ట్. తెగించేసేయాలి అంతే, రిస్క్ తీసుకోవాలి. అందరూ చెప్పట్లా మీరు? యోహాను, ఫిలిప్పు ఇలాంటి మంచి మంచి వాళ్ళు ఎందరో 12 మందిలో ఉండగా, యాకోబు లాంటి వాళ్ళు ఉండగా పేతురు చేతికి ఎందుకు తాళం చేయించాడు? మత్తయి 16లో ఎందుకు తాళం చేయించాడు అంటే 14లో మనవాడు ఏం చేశాడు తెలుసా? ఆ చిన్ని నావలో ఉండడమే తుఫానులో చాలా ప్రమాదకరంగా మారిపోయిన వేళ, నీవే కనుకైతే నేను కొండల మీదకి వచ్చేస్తాను. స్తోత్రం చెప్పండి. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు? నువ్వు నా పడవలోకి వచ్చే నా భయం ఎంత చచ్చిపోతాను ప్రభా, నా నామలో నీవు ఉండాలయ్యా, నువ్వు లేను నా ప్రమాదకరమయ్యా, నువ్వు వచ్చాయి ప్రభా, నువ్వు రావాలేసయ్యా. ఒక్క పేతురే నువ్వు నేను కూడా వచ్చేస్తాను నేల మీదకి. ఒక్క సెకనాలు రా బయటికి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ తుఫానుతో కూడినటువంటి భయంకరమైన కల్లోల సముద్రములో
పడవలో ఉండడమే ప్రమాదకరం అంటే ఉన్న ఒక్క పడవను వదిలేసి నీళ్ళ మీదకి ఎంత డేంజర్. ఆ రిస్క్ చేసేవాడు కావాలి, యేసుప్రభుకి తెగించేవాడు కావాలి, దమ్ము ఉన్నవాడు కావాలి. ఏ క్లాసులు వదిలేసి గుత్తి తాళించి పేదరి చేతులు పెడిచాడు. రే చేసుగారు నువ్వు స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువుకి తెగించేవాడు కావాలి, రిస్క్ చెయ్యాలి సార్. మరి యాక్చువల్గా మరి చెయ్యాలి. మరి దేవుని స్తోత్రం. మరి ప్రభు చిత్తం కొరకు కనిపెడుతున్నాను. నువ్వు కనిపెట్టరా? కనిపెడతాడంట. మొన్న ఒక పిల్ల చెప్పింది బాప్తిసం పొంది ఏమమ్మా అని అడిగాను. అదే కనిపెడుతున్నాను అయ్యగారు. ఏడు కనిపెడుతున్నారు? బాప్తిసం పొందాలా వద్దా అని కనిపెడుతుందంట. అలా కనిపెట్టామా రాత్రికి యేసుప్రభు నీకు SMS పెడతాడు. సైతానా, దేవుని వాక్యం కనపడితే అర్థం కనిపెడతామేంటారు మళ్ళీని. దేవుని వాక్యం ఉంటే నీతో మాట్లాడటం కాదా? దేవుడు మాట్లాడటం కాదా? పరిశుద్ధాత్మ స్వరం అది కాదా? వాక్యం ద్వారా మాట్లాడితే నీతో మాట్లాడటం కాదా? ఏంటో పిచ్చి మాటలు, పనికి మళ్ళీ మాటలు. రిస్క్ చేసే వాళ్ళు కావాలి. స్తోత్రం చెప్పండి. మరి ఇలా చేస్తే ఇప్పుడు కాదు పెళ్ళి అవుదేమో. నేను ప్రధానమైంది ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇప్పుడు గర్భవతి అన్నారు. రిస్క్ మనకి లైఫ్ అంతా పాడైపోద్దండి. ఆయనలాగా నేను రెడీ అందంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైనా దేవుని కొరకు రిస్క్ చేస్తే దమ్మున్న వాళ్ళు కావాలి సార్. వాళ్ళు వాడుకుంటాడు దేవుడు, వాళ్ళని హెచ్చిస్తాడు దేవుడు, వాళ్ళ చేతికి తాళపు చేస్తాడు దేవుడు, వాళ్ళ చేతిలో రాజ్యం పెడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పలేటరా గట్టిగానే. హల్లెలూయా. బిడ్డలారా ఆలోచిస్తున్నారా? రిస్క్ చేసే వాళ్ళు కావాలి. ఆ రోషం, ఆ కెపాసిటీ ఉండాలి. చల్లగా సాగిపోతే పల్లానికి సైకిల్ దొక్కినట్టు కాదు, పెద్ద పోటుగాడు మెరకలో తెక్కి చూపించో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నానావలో యేసుండగా నే హాయిగా సాగేదా. హాయిగా సాగాలి. చిన్న తిప్పలు కూడా రాకూడదు. భయము లేదు, దిగులు లే, అన్నీ అలా ఉండాలి. కోటం బ్రతుకున్నావ పగిలినా. బాబు ఎలాంటి మాటలు వద్దండి బాబు. గబుక్కున్నా బాబు ఆమెనంట లేని పునసావు వద్దండి బాబు. మంచి మంచి మాటలు పలకండి. ఏంటిది? రిస్క్ చేసే దమ్మునోడు కావాలి. పౌలు గారు ఏమంటాడు? యెరూషలేములో బంధించబడ్డకు మాత్రమే కాక చనిపోటుకు నేను సిద్ధముగా ఉన్నాను. ఎస్తేర్ ఏమంటుంది? నేను నశించదను. మోషే ఏమంటాడు? తీసేతన పేరు తీసాయి. రిస్క్ కెపాసిటీ ఉండాలా. దావీదులో నచ్చిన 3వ క్వాలిటీ అది. అమ్మ దెబ్బ తగులుద్దేమో, కష్టం వస్తుందేమో, దొరికిపోతామేమో, రేపు కాడ ప్రాబ్లం వస్తుంది. ఎవరిగా ఇవన్నీ కాదు, తెగించి వెళ్ళిపోవటమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 4వ మాట చూడండి ఒకసారి గట్టిగా. మొదటి సమయాలు 25-27. సమయాలు మొదటి గ్రంథం 25-27. పరిగెత్తాలి స్పీడ్గా. అయితే నా ఏలిన వాడవకు నీ అందుకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవకు నిన్ను వెంబడించి పని వారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవకు నీవు యెహోవా యుద్ధమును చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవకు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. ఏం చేస్తున్నాడంట బాబు? యెహోవా యుద్ధం. బ్రతుకు పోరాటం అండి, ఆర్థిక పోరాటం అండి, పిల్లల గురించి అండి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి గారు. మాకు ఎప్పుడు పోరాటమే. నీకు ఎన్ని పోరాటాలు అన్నీ సొంతయే కదా. భర్త కోసం కొంతకాలం, పిల్లల కోసం కొంతకాలం, డబ్బుల కోసం కొంతకాలం, ఇల్లు కోసం కొంతకాలం, పెళ్లి కోసం కొంతకాలం, నీ బోతుకెళ్ళ పోరాటమే కానీ అన్నీ సొంతయే. కానీ దావీదట సొంత యుద్ధాలు చేసుకోలేదట, యెహోవా యుద్ధాలు చేశాడంట. అదే సౌలుతో కంపేర్ చేయండి. కొంతకాలం కూతురికి మంచి అల్లుడు దొరకాలి, కొంతకాలం కొడుకే రాజు అయిపోవాలి. అన్నీ సొంత యుద్ధాలే, అన్నీ సొంత పోరాటాలే. నీకోసం, డబ్బు సంపాదించడం కోసం, లాభం సంపాదించడం కోసం, జీవన పోరాటం కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్న క్రైస్తవులారా, దేవుని రాజ్యం కొరకు పోరాడేవా? దేవుని చిత్తం కొరకు పోరాడేవా? దేవుని దయాపూర్వక సంకల్పం మన స్వజనులు నెరవేరాలని పోరాడేవా? నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు కనుక నీకు శాశ్వతమైన సంతతి. పౌలది అంటాడు, స్వార్థ విశ్వాస పక్షముగా మీరు మాతో కలిసి పోరాడండి. ఎప్పుడైనా పోరాడావా?
మా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో మా కాళ్ళ మీద వెలకవుగా ఉన్న విజ్ఞాపనలో పోరాడండి. ఎప్పుడైనా పోరాడావా? రిజర్వేషన్ల కొరకు, హక్కుల కోసం, రాజకీయం కోసం, స్థానాల కోసం ఎన్నెన్నో పోరాటాలు చేస్తున్న వారులారా, దేశంలో దేవుని రాజ్యం స్థాపించబడాలని పోరాటం చేసావా? ఆకాశ మండల మందున దురాత్మల సమూహంతో పోరాడావా? మోకాళ్ళ మీద ప్రార్థనలో పాపముతో పోరాడావా? అబద్ధ బోధలతో అపోస్తలుల బోధ కోసం పోరాడావా? యెహోవా యుద్ధముల జీవితంలో లేదా నీకు? ఒకటి ఆరాధించే అనుభవం, రెండు ఆత్మలో చూసే అనుభవం, మూడు దేవుని కొరకు రోషంతో తెగించే అనుభవం, నాలుగు సొంత యుద్ధాలు కాదు దేవుని యుద్ధాలు జరిగించే అనుభవం, ఐదవది దావీదు దగ్గర ఉన్న మంచి అద్భుతమైన లక్షణం. 132వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా దావీదునకు కలిగిన బాధల పక్షముగా జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఏమని? ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచు వరకు వాసస్థానమైన గుడారములో ప్రవేశించను, పరుండు మంచం మీదకి ఎక్కను, కరుణకు కొనికిబాటు రానివ్వను. ఏం తీర్మానం అండి! ఒక రాజుగారు సార్, హంసతులిక తల్పములపై పట్టు పరుపులపై దొరలాడాల్సిన సుఖభోగ జీవనాలను ఒక రాజుగారు ఏమంటున్నాడు? నా దేవునికి మందిరం కట్టేదాకా నా ఇంట్లోకి అడుగు పెట్టను. ఒకవేళ డబ్బులు తెత్తాకో ఇంట్లోకి వెళ్ళాల్సి వస్తే మంచం మీద ఎక్కను, కనులు కొనుక్కుపోటు రాని మనం. ఎప్పుడు దాకా? యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాసం కట్టేదాకా. దేవుని మందిరం అంటే ఎంత పిచ్చండి! 40 సంవత్సరాలు రాజుగా పనిచేశాడు. 40 ఏళ్ళు అడపాదడప యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనంలో అతను ఏమంటున్నాడు చూడండి. మందిరం అంటే ఎంత పిచ్చో! నా దేవునికి ఒక గుడి కట్టే వరకు మరియు నా వాసస్థానమైన గృహంలో ప్రవేశించను, పరుండి మంచం మీదకి ఎక్కను, కళ్ళు కొనుక్కుపోటు రానివని అన్నాడే. మరి ఎలా కడతానంటున్నాడు? మరియు నా దేవుని మందిరం మీద నాకు మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును, సంఘస్థులు, విశ్వాసులు, విదేశీ రాజులు ఇచ్చిన డబ్బులు గాక నా స్వంతమైన బంగారం, వెండి నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ఎంత? గదుల గోడల రేకు మూతలకును, బంగారు పనికిని బంగారమును, ఎంత వెండి పనికి వెండి పనివారు ప్రతి విధమైన పనికి 6000 మనుగుల ఒఫీరు బంగారం. 6000 తులములు గ్రాములు కాదు, మనుగులు. మనుగంటే కొంతమంది లెక్కలో 14 కేజీలు, కొంతమంది లెక్కలో 8 కేజీలు. పోనీ 8 వేసుకో, తప్పేవాడన్నాడు? తక్కువ వేసుకోపోని. 6000 మనుగుల ఓఫీరు బంగారం అంటే 24 క్యారెట్స్ దుబాయ్ గోల్డ్. 14,000 మనుగుల శుద్ధి చేసిన వెండి. ఓరి బాబోయ్! ఇది గాక ఇత్తడి పనికి ఇత్తడి, రాగి పనికి రాగి, కర్ర పనికి కర్ర. ఎంత జనాల దగ్గర పోగేసింది కాదు, సంపాదించినది కాక నా స్వంతది ఇది. 6000 మనుగుల బంగారము, 14,000 మనుగుల వెండి, రాగి, ఇత్తడి కాక 40 సంవత్సరాల రాజరిక కాలంలో ప్రాణాలకు తెగించి రక్తము చిందించి యుద్ధాలు చేసి పోరాడి తను స్వంతముగా సంపాదించిన యావత్తు సంపద 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి చర్చికి చేశాడండి. చప్పుడు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఇల్లు కట్టుకుంటే ఇంటి సింహద్వారం ఖర్చైన మందిరం కట్టినప్పుడు ఇస్తామా? 30,000, 5,000. సింహద్వారానికి ఎంత అయింది? 1,00,000 రూపాయలు అయిందండి. గుమ్మానికి 1,00,000 రూపాయలు అయిపోయింది. దేవుని మందిరం నీకు గుమ్మం పాటు చేయదా? టైల్స్ ఎక్కడ రప్పించావు? ఎక్కడ కదండి బాబు, ఎట్లే మార్బుల్స్ అండి, ఎట్లే. నీ ఇంటికేమో అన్నీ సూపర్ ఉండాలా, చర్చికి మాత్రం జోబులో చెయ్యి ఎడితే ఎంతకీ చెయ్యరాదు. ఎందుకని? ఉన్న నోట్లో చిన్న నోటు దొరకాలి కదా. పెద్దయాన్ని తప్పించేసి చిన్న తీసే వరకు ఇటు అలాగే ఆ సందా పట్టిన నుంచోబెడతాడు. అక్కడ ఉన్న మొక్కనే చూడు, ఉండు. కిలికెత్తాడు. ఈ 10 రూపాయల నోటు దొరికేదాకా అది
ఒక భక్తుడికి దర్శనం వచ్చిందంటే పరలోకంలో 10 రూపాయల నోటికి సన్మానం చేస్తున్నానంట పెద్దది కట్టి. ఈ భక్తుడు ఆవేశపడిపోయి 2000 రూపాయల నోటి చిన్నది పెట్టారంట. అదేంటిది, దీని వాల్యూ తెలియదే మీకు? 10 రూపాయలు ఇలాంటి ఇన్ని కట్టగలిగితే కూడా 2000 అవ్వదు. అమాయకంగా ఉన్నారు మీరు. ఏంటనుకుంటున్నారు, 2000 చాలా వాల్యూ, మీరు 10 రూపాయలకి అంత పెద్ద కట్ట ఒకటి పెట్టేశారేంటి అని అంటే పరలోకంలో చెప్పారంట, అవన్నీ మాకు తెలియదు నాన్న. ఏ చర్చిలోకి వెళ్ళినా ఏ సభలోకి వెళ్ళినా ఎక్కువ కనపడింది ఈ నోటే, అందుకే దీనికి పట్టం కట్టాం. అప్పుడు ఆ భక్తుడికి వచ్చి నేను ఎలాగైనా 2000 రూపాయల నోటికి అక్కడ మంచి బ్యానర్ పెట్టేలాగా నేను నా సంఘం సిద్ధపడతామని అప్పటి నుంచి 2000 రూపాయల నోటే సందేస్తాడంట. స్తోత్రం. అక్కడ చెప్తలేదు, ఫ్యాన్ ఊపుతుంది ఎట్రా. అదే బట్టలు చెప్పకెళ్తే ఈ చీర ఇది 2000 రూపాయలు అయితే ఇవ్వు, మా దగ్గర డబ్బులే పెట్టి పెట్టలేడు. కాగితాలు మొత్తం తీసేస్తావు పర్స్ ఓపెన్ చేసి. చర్చికి వచ్చినప్పుడు మాత్రం నా వల్ని అంగీకరించు మీ ఈ పూటకు 10 రూపాయలే. చిచ్చి 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 చిచ్చి. దేవుని మందిరం అంటే పిచ్చి ప్రేమండి దావీదుకి. మందిరానికి ఎంత అయినా ఏదైనా ఇచ్చేస్తూనే ఉన్నాడు. 40 సంవత్సరాలు కష్టపడి సంపాదించింది మొత్తం తీసుకొచ్చి గుళ్ళో పెట్టేశాడు. దావీదు ఆత్మ మనం పొందాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి గట్టిగా. మందిరం మీద పిచ్చి ప్రేమ రావాలి. మందిరానికి ఏదైనా ఇచ్చేయాలనిపించాలి. దేవుని మందిరాలు కట్టాలనే పంతం రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతమంది మందిరానికి బాగానే వస్తారు కానీ సేవకులను పట్టించుకోరండి. అదొక టైపు. 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి, ఆడికి దయ్యం పట్టింది, పిచ్చి పనులు చేస్తున్నాడు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, అయినా అతడు యెహోవా చేత అభిషేకించబడ్డవాడు కనుక ఆయనకి విరోధంగా చెయ్యి కూడా ఎత్తకూడదు. అభిషక్తులను గౌరవించేవాడు. అందరు చెప్పండి ఆ మాట. అభిషక్తులను ఏం చేసేవాడు? గౌరవించేవాడు. తనను చంపడానికి వస్తుంటే, తనని ఇబ్బందులు పాలు చేస్తుంటే కూడా అతని వస్త్రపు చెగును ఒక రుజువు కోసం, మీరంటే నాకు ఎంత గౌరవమో ఎంత ప్రేమో, నా చేతికి దొరికినా నేను చంపలేదు అని చెప్పడం కోసం చిన్న ముక్కను కట్ చేసినా చాలా సిగ్గుపడిపోయి మదన పడిపోయి ఏడ్చాడంట. అమ్మో, అభిషక్తుని వస్త్రపు చెంగు కోసాను, అలా చేసి ఉండాల్సింది కాదు, తప్పు జరిగిపోయింది బాబోయ్ అని బాధపడిపోయాడట. వినండి, దైవజనుల మీద నీకు ఇలాంటి గౌరవం ఉందా? యెహోవా చేత అభిషేకించబడ్డ విరోధంగా మాట్లాడడం మంచిది కాదు. అతను ఒకవేళ శత్రువు వలె ప్రవర్తించిన, అన్న గుళ్ళో ప్రార్థన చేసుకుంటే ఏడ్చి ఆ పాస్టర్ గారు ఏమన్నాడు, పొద్దునే తాగేసి వచ్చావా అన్నాడు. చర్చిలో ప్రార్థన చేసుకుంటే తను తాగిపోద్దని అంటావా నువ్వు? అని తగ్గు పెట్టేస్తుంది ఇంకొక అమ్మ అయితే. అంత మాట అన్నా కూడా అన్నం అంటది, నా ఏలిన వాడా నీ దాసురాలను అటువంటి దాన్ని కాదయ్యా. మరి సమయంలో అంటాడు పుట్టాడంటే ఎందుకు పుడతాడో బుద్ధులను బట్టే. స్తోత్రం చెప్పండి. నీకు సేవకుడంటే లెక్క ఉండదు. సేవకుడు మాటను లోబడవు, నీ పిల్లలు నీకు లోబడ్డావు. అయ్యారు నీటి బాగా ఏడిపించేస్తున్నాడండి. కర్రంకర పోయి తీరుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు యొక్క మంచి లక్షణం 6వది ఏంటి తెలిసిన? అభిషక్తులను గౌరవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక చివరిది 7వది దావీదు కోరిక. మహారాజు తిరుగులేని పరిపాలన, చిన్న రాజ్యాన్ని సామ్రాజ్యంగా మార్చాడు. ఈ రేంజ్లోకి వచ్చాక సార్ మీ కోరిక ఏంటి సార్ అని విలేకరులు అడిగితే అంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేదను. మీ పేరు మీద ఒక మంచి పట్టణమే కట్టుకున్నారు కదా సార్, గుళ్ళోకి వెళ్ళటం ఏంటి, గుళ్ళో పడుకోవటం ఏంటి దిక్కుమాలలాగా? నా జీవితం మందిరమా ఎందుకు? 27:4 యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతమైన మందిరములో నివసింపగోరుతున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. దిక్కుమొక్కు లేనుడు కాదు, గుళ్ళో పడుకుంటాకు వచ్చి తన పేరు మీద ఒక భవనం కాదు, ఒక నగరం కట్టిన పెద్ద మనిషి. ఆ ఊరి పేరే దావీదు పట్టణం. అలాంటి పెద్ద ఆయన ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నతను ధ్యానం చేయడానికి నా జీవితకాలం మందిరంలో ఉండిపోతానంటున్నాడు. 7 విషయాలు మీ ముందు పెట్టాను ఈ రాత్రి. నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. ఎందుకు కోరుకున్నావు? ఏంటి అంతగా నచ్చింది ఆయనలో నీకు? నెంబర్ 1 ఆరాధించే స్వభావం. నెంబర్ 2
అతడు ఆత్మలో చూడగలిగిన స్థితి. నెంబర్ 3, దేవుని కొరకు తెగింపు రోషం కలిగిన వాడు. నెంబర్ 4, యెహోవా యుద్ధములు చేసేవాడు. నెంబర్ 5, మందిరాన్ని ప్రేమించి భారీగా మందిరానికి ఇచ్చేవాడు. నెంబర్ 6, ఆయన అభిషక్తులను గౌరవించేవాడు. 7, జీవితం అంతా మందిరంలో బతకాలని కోరిక కలిగిన వాడు. ఈ లక్షణాలను బట్టి నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుని ఎంపికలో ఉండాలని ఉందా? నిన్ను కూడా దేవుడు ఏరి కోరి మహిమలోకి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నావా? ఏరి కోరి నిన్ను పెళ్లి కుమార్తె సంఘములో పెట్టుకోవాలని కోరుకుంటున్నావా? దేవుని ఎంపిక చట్టాలు నీవు ఉండాలనుకుంటే ఈ 7 లక్షణాలు నీకు రావాలి. ఎలా వస్తాయి? ప్రార్థనలో ఆయన కాళ్ళు పట్టుకుంటేనే వస్తాయి. రండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. అవకాశం, ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అవకాశం, ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీ కోరిక ఏంటి? నీ ఆశ ఏంటి?